అలాగైతేనే ఆమేన్. ఈనాటి ధ్యానం కొరకు ఈ మధ్యకాలంలో ప్రభు నా హృదయంలో ఉంచి ఆయా చోట్ల నేను ప్రస్తావించిన వచ్చిన భాగాన్ని ఎంపిక చేసుకున్నాను. దేవుని ఆత్మ ప్రేరణను త్రోసివేయలేక. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. One of the most familiar statement to every pastor, which is being encouraging me like anything from past few months. In other words, it's challenging me like anything. దైవ సేవకులందరికీ సుపరిచితమైన ప్రఖ్యాతిగాంచిన ఈ మధ్య కాలములో నన్ను బాగా సవాలు చేయుచున్న ఒక వచనాన్ని మీ ధ్యానానికి తీసుకొస్తున్నాను. 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరని వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టగొనకు పోవచ్చున్నాను. రైట్. ప్రియులారా, మీరంతా ప్రశాంతంగా ఎట్లా ఒక రికార్డ్ చేస్తున్నారు కనుక రాసుకునే టెన్షన్ లేకుండా హాయిగా నా ముఖం చూస్తా వినండి. కాసేపు మనం వాక్యం కలిసి ధ్యానం చేద్దాం. మనందరం కూడా ఒక అగ్రిమెంట్కి వద్దాం, ఇలా చేద్దామా వద్దా అని. మీరు ఇంకా తల వంచుకొని కూర్చోవద్దని మనవి చేస్తున్నాను. నా వైపు చూస్తున్నారా అందరూ? ఏదో ఒక మంచి స్తోత్రం అనండి. అయ్యా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీదైన ఒక లోకంలో ఉండదు. ఈ మాట చెప్పగలిగే స్థాయి వస్తే చాలు బతుకి అనిపిస్తుంది నాకు. అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు గిద్యోన్ని బలపరిచాడు. గిద్యోను ఒక న్యాయాధిపతి. అంటే తన ప్రజలకు, తన జనమునకు, మరో భాషలో తన జాతికి న్యాయం చేయవలసిన వ్యక్తి, అన్యాయం జరగకుండా కాపాడవలసిన వ్యక్తి, అన్యాయం జరుగుతూ ఉంటే ఆదుకొనవలసిన వ్యక్తి, వ్యాజ్యం ఏదైనా బాధితుడికి న్యాయం జరిగేలాగా నిలబడి పోరాడాల్సిన వ్యక్తి. అసలు ఆ కాలమే న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతులు ఏలుచుండిన కాలం అది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కాలంలో దురదృష్టవశాత్తు ఫిలిస్తీన్లు చెలరేగిపోతున్న పరిస్థితులు వచ్చాయి. ప్రజల ధనమాన ప్రాణములు దోచుకొనబడుతున్నాయి. దారుణంగా వధకు గురవుతున్నారు. భయం గుప్పిట బతుకుతున్నారు ప్రజలు. అలాంటి పరిస్థితిలో నేను నా జాతికి, నా దేశానికి ఏం చేయలేకపోతున్నాను. నేను కనీసం నా పిల్లలకైనా ఏదన్నా ఇవ్వాలిగా. నేను నా కుటుంబానికి మాత్రమే పరిమితమైన వ్యక్తిని కాదు. నేను ఈ ప్రాంతానికి, జాతికి న్యాయాధిపతిని. నా వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం కలగట్లా, నేనేమి చేయలేకపోతున్నాను. అట్లీస్ట్ నా ఫ్యామిలీ వరకు ఏమైనా ఉండాలిగా అని కాసిని గోధుమలను గానుగు చట్టును కూర్చొని దొల్లగొట్టుకుంటున్నాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక జాతికి ప్రయోజనకరముగా ఉండవలసిన వాడు ఒక కుటుంబానికి మాత్రమే పరిరక్షకుడిగా పరిమితమైపోయిన ఒక వేదనాకరమైన పరిస్థితి. అది అతని ఉద్దేశం కాదు, అతని ఆశ కాదు, పరిస్థితులతో చేశాయి. శత్రువు తీవ్రంగా అటాక్ చేశాడు. He was appointed, he was ordained to be the judge. కానీ పరిస్థితులు అలా లేవు. నా వల్ల ఈ జాతికే మేలు కలగట్లేదు, కనీసం నమ్ముకున్న నా భార్య బిడ్డలకన్నా ఒక ముద్ద అన్నం పెట్టుకోవాలి కదా అని గోధుమలు దుల్లగొట్టుకుంటున్న పరిస్థితిలో నేరుగా దేవుడు అతన్ని దర్శించాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మన ప్రాణప్రియుడైన దేవుడు, ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. కానీ ఒక మాట చెప్పాలంటే, సక్సెస్లో ఉన్న వాళ్ళకంటే ఫెయిల్యూర్లో ఉన్న దగ్గర ఎక్కువసార్లు వస్తాడు ఆయన. ఇక ఆయన ప్రేమని ఏం చెప్పాలో నాకైతే భాష అర్థం కాదు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యంతో ఎక్కువసేపు ముచ్చట పెట్టాడు. సూపర్ క్యారెక్టర్ అనే. సక్సెస్లు ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు సార్, భుజం తడతాడు, 100 మాటలు చెప్తారు.
నువ్వు ఫెయిల్ అయిపోతే, పిచ్చెక్కిపోతుంటే, ఏం చేయాలో అర్థం కాకపోతే, నీకు చిరాకు వచ్చేస్తుంటే, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంటే, నీ దగ్గరికి వచ్చి నిన్ను హత్తుకుని ఒకడు దొరికితే లైఫ్ ఎప్పుడు కూడా వేరే దారి పట్టదు. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద దొరక కదా సావు. అలాంటి ప్రసంగికుల కరువు ఎక్కడుంది భూమి మీద? దేవుని కృపలో రోజుకు 100 మంది పుట్టుకొస్తున్నారు ఎక్లేసర్ ప్రసంగికులు. వాక్చాతుర్యం, మాట తీరు, ధోరణి, వ్యవహారం అంతా కూడా అబ్బురం అనిపిస్తోంది. కానీ వారి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేస్తే ఒక బలహీనుని ఆదుకున్నట్టుగా, ఓ దుఃఖుతిని ఓదార్చినట్టుగా, సడలిన మోకాలను బలపరిచినట్టుగా భూతద్దం పెట్టి వెతికిన ఒక్క సాక్ష్యం దొరకదు. వేదిక మీద బలపరిచే మాటలు చెప్పగలుగుతున్న దైవజనుడు ఎవరిని బలపరచకపోవడం వింతగా అనిపిస్తుందా మీకు? ఈ మాట ఎందుకన్నానో కాసేపులో మీకు చెప్తాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోను దగ్గరికి వచ్చి ఏమని పిలిచాడు తెలుసా? ఒరే పిరికివాడా. అట్లంటే కూడా కరెక్టే. బలహీనుడా, బాధ్యతలు తప్పుకుంటున్నటువంటి విఫలుడా, ఇలాంటి పదాలు వాడేసుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటే, ఆయన అంటాడు, యెహోవా తోడుకుంటే మా బతికెట్టు ఎందుకుంటుందయ్యా? మమ్మల్ని మీరు ఎట్టకారం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, మీ భాషలో హెచ్చరిక చేస్తున్నారు. ఇలాంటి భావనతలో ఉండేది ఎందుకులేయ్యా? దేవుడే తోడుకుంటే మా బతికెట్టు. మా భార్య బిడ్డలు ధనమాన ప్రాణాలు దోచుకుంటున్నారు, మా ఆస్తులు తీసుకెళ్ళిపోతున్నారు, పంట చేతికి వస్తే పొలంలోకి వచ్చి పంటను లాక్కెళ్ళిపోతున్నారయ్యా. దేవుడే ఆడ తోడుకున్నాడు, మాకు బతికెట్టు అయిపోయింది నాయనా. నేను ఒక్క మాట చెప్పేసి ముందుకెళ్తా. అంతవరకు గిద్యోను పరాక్రమం ఎక్కడైనా కనపడిందా? బలం ఎక్కడైనా చూపించాడా? మరి ఎందుకన్నాడు? అనేక సంవత్సరాలుగా నేను చెప్తున్న మాట మళ్ళీ చెప్తున్నాను. గతాన్ని గుర్తు చేసి మాట్లాడేవాడు సాతాను. వర్తమానంలో టెన్షన్ పడిపోయేవాడు అమాయకమైన మానవుడు. మనకి గతం వద్దు, భవిష్యత్తు వద్దు, ఎప్పుడు చూసుకుంటాం. మాకు తెలుసు పరిస్థితులు ఇక్కడ, నెలకి ఇంత ఈఎంఐ కట్టాలి, ఇది కట్టాలి. మనకి ఇప్పుడు ఇదే వర్తమానంలో కొట్టుకు చచ్చిపోతుంటాం మనం. మన గతాన్ని గుర్తు, నువ్వా సేవ, నీ బతుకు తెలీదా, నువ్వేం చేసి వచ్చావు తెలీదా? అది గతాన్ని గుర్తు చేసి మన ప్రాణం తెస్తున్నాడు ఎవడాడు? సైతాన్ గాడు. వర్తమాన విషయంలో మనం ఉక్కిరి బిక్కిరైపోతే అది మనమే సూపర్ క్యారెక్టర్. ఈ రెండు పట్టించుకోకుండా మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను, ఉద్దేశాన్ని బట్టి మనతో మాట్లాడేవాడు దేవుడు అక్కడే. గతంలో నీ బతికేంటో పట్టించుకోడు, చచ్చి పట్టించుకోడు. అలా పట్టించుకుంటే ఎవడూ లేడు భూమి మీద. ఇంత గట్టిగా మాట్లాడుతున్నా నేను కూడా, ఒక్క క్షణం కూడా సరిపోను ఇక్కడ. గతాన్ని పట్టించుకుంటే వర్తమానాన్ని బట్టి, వీడికి గట్టిగా 2 గంటలు ప్రార్థన చేసేవాడు, వీడికి ఎందుకు అని ఏసులో అనుకుంటే లేదు అసలు కూటం. భవిష్యత్తులో తాను ఇవ్వబోతున్న ఆత్మశక్తి ద్వారా, తాను స్థిరపరచబోతున్న స్థలంలో, తానే చేతికి ఇవ్వబోతున్న పనిలో, తన సామర్థ్యము ద్వారా జరగబోతున్న కార్యాలను బట్టి దేవుడు అందులోంచి చూసి, వీడు సూపర్ రా, ఆమేన్ చెప్పరే గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు అప్పుల్లో ఉన్నారు, ఇప్పుడు ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరు చింతలో ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఒక జాతికి సరిపడ వాడవలసిన వారు అండి, ఒక కుటుంబానికి మాత్రమే పరిపోయి గోధుమల దొల్లగొట్టుకునే గానుగ చాటులు ఉన్నారో, దేవుడు ఒక వాక్యానుసారమైన, ఏమంటే దీన్ని ఏమంటారు తెలుసా అండి? వాక్యానుసారమైన ప్రవచనం, వాక్య ఆధారిత ప్రవచనం. అంటే అసలు నాకు ఏమీ తెలియకుండా నేను మౌనంగా ఉండగా నాలోంచి పరిశుద్ధాత్ముడు బయలుపరిచే ప్రవచనం కాదు, వాక్య ఆధారితంగా చెప్పే ఒక మాట. ఏంటి తెలుసా? ఆ గానుగ చాటున పరిస్థితులను బట్టి పరిమితమైపోతున్న, చెప్పండి, గిద్యోనులను దేవుడు గిలాదు కొండ మీద నిలబెట్టబోతున్నాడు. ఆ వ్యక్తివి నీవే అయితే కనుక, ఇది నా కొరకే, నేను యేసు నామములో నమ్ముతున్నాను, దేవుడు నన్ను శిఖరం మీదకి తేబోతున్నాడు, ఒప్పుకుంటే we have such a wonderful God. Amen. ఆయన కొండ మీదకి రమ్మని ఆజ్ఞాపించినట్టే కాదు, ఆయన మనల్ని చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. ఆ 2 మాటలు బైబిల్లో ఉన్నాయి, గుర్తుందా మీకు? ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా వాళ్ళు వచ్చారు. ఆయనకి ఇష్టం, వీళ్ళకి కూడా ఇష్టం, కానీ ఎక్కే శక్తి లేదు. అప్పుడు ఏం చేయాలా? ఆయన వారిని వెంట పెట్టుకుని కొండ మీదకి తీసుకెళ్ళను అన్నది. ఆ మాట నాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే, ఆయన ఉన్న కొండ మీదకి రారా అని పిలిస్తే అది మహాభాగ్యం, కానీ నేను ఎక్కలేనే.
నాలాంటి ఒక పాపిస్తోడికి దేవుడు అంత పిలిపి ఇవ్వడం మహాభాగ్యమే. కానీ నేను ఎక్కలేను ఆ కొండకి. నువ్వు ఇంత అవకాశం ఇచ్చినావు కానీ నాకు చేతనయ్యట్లేదు ప్రభా అని ఏడుస్తుంటే నా కొరకు దిగి వచ్చి నన్ను చేయబట్టుకొని ఆ కొండ మీదకి తీసుకెళ్ళిన దేవుడు. నేనేమంటున్నానంటే ఆ దేవుడు నా దేవుడు. నేనేమన్నాను? ఆ దేవుడు. మరి నీ దేవుడు ఎవరు చెప్పాలి? నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరు? నీవు ఇంకా కొండ కింద ఉండవలసిన పని లేదా? నువ్వు ఇంకా గానుగ చోట మిగిలిపోవలసిన పని లేదు. నిన్ను దేవుడు శిఖరం ఎక్కించబోతున్నాడు. నిన్ను దేవుడు శిఖరం ఎక్కించబోతున్నాడు. నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. నిన్ను ఒక కుటుంబానికి పరిమితం అయిపోయిన నిన్ను ఒక దేశమునకు దీవెనగా మార్చబోతున్నాడు. దేవుని మాట, దేవుని వాగ్దానం, దేవుని ఆత్మ, దేవుని శక్తి ఈ కార్యములు నీకు చేయగలదు. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీలో ఎవరైనా అన్న నమ్మడానికైనా కొద్దో గొప్ప ఉండాలి కదా, నా పరిస్థితులు అట్లా లేవు, సేవ అట్లా లేదు అంటే విశ్వాసం అని దేన్ని అంటారని రోమా 4:18 ఉంది తెలుసా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మితేనే దాన్ని విశ్వాసం అంటారంట. ఇప్పుడు టాప్ ర్యాంక్ వచ్చిన వాడిని పట్టుకొని నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ధైర్యంగా ఉన్నానా అంటే దానికి విశ్వాసం కావాలా? మొన్న ఒకటి చెప్పాడు ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్తుంది. నువ్వు ర్యాంక్ చెప్తున్నావో సెల్ ఫోన్ నెంబర్ చెప్తున్నావు, అంత పొడుగుంది ఏందిరా అంటే అంత ఉందని చెప్పిండు. ఇప్పుడు ఆడికి నేను చెప్పారా నీకు పలానా కాలేజీలో సీట్ వస్తుంది అంటే విశ్వాసం కావాలి. ఆడికి కామన్ సెన్స్ ఒప్పుకోదు కదా, పరిస్థితులు ఒప్పుకోవు కదా. నీకున్న పరిస్థితులు, నువ్వు దాక్కోవలసిన పరిస్థితులు, కృంగిపోతున్న పరిస్థితులు, నా బతికిని తెచ్చాయి అనుకున్న పరిస్థితులు ఒక్క సెకండ్లో ఒక్క మాటతో మార్చేస్తాడు. కొన్ని చెప్పనా మీకు? మోషే 40 ఏళ్ళు గొర్రెలు కాశాడా? మోషే దర్శనం అది. మోషే ఆశ లైఫ్లో ఎప్పటికైనా గొర్రెలు కాయాలని కోరుకున్నాడా? ఎవడుకుంటుంది సార్ ఇంట్రెస్ట్? వస్తాయి ఒక్కోసారి అట్ట మనకి. అందులో మన తిప్పలు అక్కడ మర్డర్ కేసు ఉండి ఆడు సాగు కొడతాడని భయం వేసి పారిపోయి వచ్చి విధిలేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం కాబట్టి వాళ్ళ కోసం పనిచేసి ఇవన్నీ సత్రం అట్ట. ఇంట్రెస్ట్ ఏం కాదు మనకి, కానీ లోపల మనల్ని పుట్టించినోడు ఒకడు ఉన్నాడు, ఒక పర్పస్ ఉంది. అది చావదో, సీన్ లేదు, అది చావదో. అయిపోయింది అనుకుంటున్నావా? అవ్వదో. రక్తం నేను అంటాను ఒక్కోసారి. మొన్న ఒక ఆయన బాధపడుతుంటే ఇప్పటికే 3 వయసు అయిపోతుంది. ఒరే మోసేసి సేవ స్టార్ట్ చేసిన నాటికి వయసు 80 సంవత్సరాలు. లాసే ఉందిరా. ఒక్క రాత్రి 30-40 లక్షలు లాక్కొచ్చాడు. ఒక్క రాత్రి లాక్కొచ్చాడు. 40 సంవత్సరాలు సేవ చేసినాడు, 50 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఎన్ని 40 సంవత్సరాలు. ఈ బాబు వచ్చి ఒక్క రాత్రి 40 లక్షలు బయట తీసుకొచ్చాడు. మీ భాషలో చెప్పాలంటే ఏం ఫరక్ పడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అన్నాను దేవుడు పంపిస్తాడు సార్, దేవుడు వాడుకుంటాడు. నేను అన్నాను నువ్వు గొర్రెలు కాస్తున్నావా, గాను సత్తున్నావా, నువ్వు ఎవడిపో మర్చిపోక చాలు. నాకు నువ్వు అది కడుపులో పెట్టుకో చాలు. నేను రాసి ఇస్తున్నాను ఏసు రక్తం ఏం చేయం. కడుపులో దొక్కడు పెట్టి నువ్వు ఎవడవే? గోధుమలు కొట్టుకున్న చేత అంత మాత్రం చేత నువ్వు పరదేశివి, విధవరాలివి, అడుక్కునేవాడివి కాదు. గొర్రెలు కాస్తున్నంత మాత్రం నువ్వు చిన్న కాపరివి కాదు. నీ లోపల ఇన్బిల్ట్గా దేవుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, అప్పుడు మంచి విజన్ ఉన్నవాడండి, ₹10 రేట్లో కోకాపేటలో భూములు కొనేసాడు. ఇప్పుడు కోట్లు చేతనే. ఇప్పుడు కోకాపేటలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. మరి నేను అడుగుతాను, నీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినాడు అమ్మా ఇక్కడ అసలు ఆ కోకాపేటోడి కంటే యేసు ప్రభు అమాయకుడు అంటావా? నా తెలియక అడుగుతున్నా. ఎంత అమాయకునో. నిన్ను కోరుకున్నాడు దేవుడు. నీకు ఇంకా పని చేతికి రాలా, పరిస్థితులు అట్లా చేసినాయి, గాను చట్ని పెట్టినాయి, నిన్ను పొదల దగ్గర పెట్టినాయి, గొర్రెల వెనకాల తిప్పుతున్నాయి. దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్, దట్ ఈస్ నాట్ యువర్ డెస్టినీ. ఒక గడియ రాబోతుంది. గాడ్ ఆన్ ద కారపు లోయలోకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక్కొక్కసారి. వస్తే దట్ ఈస్ నాట్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. దాని తర్వాత మళ్ళీ కొండ ఎక్కుతాం, యేసు రక్తం ఏం చేయం. మళ్ళీ కొండ మీదకి వస్తాం. అక్కడేముంటుంది? గిన్నె నిండా తైలం అభిషేకం ఉంటుంది. శత్రువేతట భోజనం. నేను ఎప్పుడు మా పిల్లగాలతో సరదాగా అంటాను, రే తలుపులు వేసుకొని బిర్యానీ తిన్నందులో మజా లేదురా, ఆడి ముందు తినాలి కూర్చొని. పచ్చడైనా పర్లేదు, రోట్లో నూరుకొని యేసు రక్తం ఏం చేయం.
తలుపులు వేసుకొని బిర్యానీ తింటే మజా ఏముందిరా? శత్రువు ఎదుటి భోజనంలో ఉండే మజా ఇంకేం లేదు. ఆ పాయింట్ మీద యేసుప్రభు శత్రువుని కాపాడతాడు. మనం అనుకుంటాం ఆడు మనల్ని ఇన్ని బాధలు పెట్టినందుకు ఆడు కళ్ళు పడిపోవాలి, ఆడు కాళ్ళు పడిపోవాలి, ఆడికి శిక్ష రావాలి, చుట్టూ ఒక్కవరికి భయము కలుగునట్లుగా ప్రభు ఇప్పుడే వాడి పొద్దు చెప్పు, వాడు నాశనం చేయి అంటే యేసుప్రభు అస్సలు పట్టించుకోండి ఈ ప్రార్థన. ఎందుకని? ఆడు పచ్చగా ఉంటేనే కదా మన అభివృద్ధిని చూడాలి. యేసుప్రభు స్టైలు మన శత్రువులను నాశనం చేయటం కాదు, శత్రువును అలా క్షేమం నుంచి వాడు ముందు మనల్ని డెవలప్ చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మా కుమారుడు గురించి కూడా ఏమో బోల్డ్ అన్నారు చాలామంది. అడిదిరికి పాటి గుడి చూసి కంగారు పడ్డారు, దేవునికి స్తోత్రం. సంఘం చూసి ఇంకా కంగారు పడ్డారు. మా తమ్ముడు ఆ మధ్య ఉప్పల్లోనే ఎక్కడో కూటం పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అయిపోయింది కూటమారు. ఇప్పుడు కడతలాడు ఆకాశాన్ని సరిపడా 4 మరే కోట్లు తట్టేసింది ఇప్పటికే కూటం. మరి అనేవాడికి ఖర్చు ఏముందిరా, పెట్టుబడి ₹1 ఖర్చా అంటాడా? కానీ మనల్ని పక్కన నిలబడి చేయబట్టుకొని కొండెక్కిచ్చేవాడు ఒకడు ఉన్నాడుగా. మీరు ఏ బేబచ్చాలు చేసే అక్కర్లేదు, నీవేంటో నువ్వు మర్చిపోక చాలు. నాకు అదొక్కటి చాలు, ఒక రోజు వస్తుంది, ఒక రేంజ్ ఉంటుంది. హలో, అర్థమవుతుందా? నువ్వు పిలువబడ్డవాడివి, తల్లి గర్భములో పిండగున్నప్పుడే ఏర్పరచబడ్డవాడివి. దేవుని అభిషేకం నీ మీద ఉంది. దేవుని నిన్ను కోరుకున్నాడు. దేవదూతల కంటే ఎక్స్ట్రా వర్క్ నువ్వు చేస్తావని నీ మీద ఆశ పెట్టుకున్నాడు. నీ లోపల బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాడు. తన ఆత్మ నీ లోపల పెట్టుకున్నాడు రా నాయన. నీకు ఆత్మని పెట్టడం అనే మాట నీకు అర్థమైంది లేదు. కానీ రాజబాబయ్య గారు అంటారు, నన్ను నమ్మి నాలో నీ ఆత్మను ఉంచావా. అది ఏం పాడతాడే పెద్ద మనిషి. మా చర్చిలో మేము వారానికి ఒక దైవజనుల పాటలు పాడుతుంటాం. మతీశుద్ధి లేని పాటలు బోల్డ్ వస్తున్నాయని నాకు మెంట్లో చిన్న ఆఫ్ చేశాను. ఇక వారానికి ఒక దైవజనుల పాటలు అవి ఆదివారమే చెప్తాను. ఈ 5 పాటలు పాడతాం నెక్స్ట్ సండే. మనం ఈ వారం అంతా మీ కుటుంబ ప్రార్థనలు అవి పాడుకోండి. రేపు ఆదివారం కళ్ళు మూసుకొని బాడేలా ఉండాలి. ఓ ఎత్తికేసుకొని సిరాకు చేయబాకండి. ఏమండి, ఆ మాట నన్ను ఎంత ప్రభావితం చేసింది తెలుసా? నీ ఆత్మ నాలో ఉంచావా, నీ కృప కొనియాడతాగా, నా వల్ల అవుతుందా? ఇంకో పాటలో అంటాడు, నన్ను నీ ఆత్మ చేత నింపుటకు తెగించావా అంటాడు. అంటే ఇంత యూజ్లెస్ ఫెలోకి, హోప్లెస్ ఫెలోకి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చా అని పరలోకంలో పెద్దలు అంటే ట్రై చేద్దాం, ఫోన్లే ఆడు వేస్ట్, ఆడు హోప్లెస్ ఫెలో వద్దని అందరం పెద్దలు అంటే ఆయనకు టీం ఉంటుంది తెలుసుగా మీకు పక్కన. లోకాసువార్తలో ఉంది, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను కాదు, ఓ బ్యాచ్ నీడు వేస్ట్ ప్రభాని తీసేయి, ఒక రికమెండేషన్ టీం ఉంటుంది. ఈడికి నువ్వు అనవసరం ఇన్వెస్ట్మెంట్ పెంచేస్తున్నావు, వాడు వేస్ట్ తీసేయి అంటుంటారు మన టీము. అదే చెప్పాడు యేసుప్రభు, ఈ రాత్రి అడుగుతున్నారా, నీకు వద్దన్నారు వాళ్ళు, మరి ఏంటి సంగతి అన్నాడు. అయ్యో అలాంటి టీం ఒకటి ఉంటుందని తెలియదు నాకు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే ఆలోచనలు చెప్తే ధర్మశాస్త్రం రాసే టీం ఉంది. భూమి మీద మన ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎప్పుడు ఈడికి ₹1 వేస్ట్ అని రికమెండ్ చేసే టీం ఉంది. అన్ని రకాల ఫైల్స్ వస్తుంటాయి యేసుప్రభు టేబుల్ మీదకి. ఉత్తర పక్కన ఆఫీస్ ఉందంట కదా, తెలుసా మీకు? 23:9 యోబు, ఆయన పనులు జరిగించి ఉత్తర దిశ, అక్కడ ఒక ఆఫీస్ పెట్టి కూర్చున్నాడు. యెషయా 14:12 సభాపర్వతం ఉత్తర వైపున ఉంది. కీర్తన 48:2 ఉత్తర దిక్కున మహారాజు పట్నం సీయోను కొండ. అందుకని ద్వితీయోపదేశకాండం 2:1 లేచి ఉత్తర దిక్కు తిరుగుడు. అంత అమాయకంగా చెప్పాడు బైబిల్లో. సైలెంట్గా ఉంటారు ఇది మీరు. ఇప్పుడప్పుడే ఉత్తర దిక్కు తిరిగే మూమెంట్ లేనట్టు ఉంది మీకు. ఇప్పుడు ఇంతోడు దానికి నెలంతా చూసింది. ఇంకా తూర్పు తిరిగే కాలం పోయింది సార్, ఉత్తరమే. ఇక యేసు ప్రభు రాకముందు తూర్పు తిరగమనే సిద్ధాంతం ఉండేది. ఎందుకు అలా చెప్పాను? యేసు రావడాన్ని సూర్యోదయంగా బైబిల్ చెప్పింది. ఆయన నీతి సూర్యుడిగా, మలాకి 4:1 నీతి సూర్యుడిగా ఉదయిస్తాడు. దానికి సింబాలిక్గా తూర్పు సూర్యోదయం అంటే అటు, మరి సూర్యాస్తమయం అంటే ఏంటి? ఆయన మరణం. ఆయన జననం అయిపోయింది, మరణం అయిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇక చూడాల్సింది ఉత్తరమే అయిపోయి యేసు రక్తమే. మన దిక్కులు ఇయ్యి, మనకి బరువులు నిప్పులు ఆ దిక్కులు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎత్తు పొలాలతో మంటతో నీళ్ళతో మనకి ఇబ్బంది లేదు. మన దిక్కల్లా
మీరు పెద్దగా మాట్లాడతలేదే. హల్లెలూయా. చిన్న ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఆఫ్ చేయండి రా. చిన్న ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఆఫ్ చేయి. ఇందాక జరుగుతున్నా ఏమన్నా చూస్తున్నారు గాలి అని. ఇదండి తూర్పు గాలి కాదు కదా నేను. ఎందుకంటే ఉత్తర వాయువు వేంచేయమనే మూమెంట్కి మళ్ళీ ఈ గాలి ఎలా. అందరూ ఒక స్తోత్రం చెప్పండి. ఇంతకీ నా పాయింట్ అర్థమైందా మీకు? నువ్వు కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, ఎంత చేసినా నువ్వు అనుకున్న రేంజ్కి రాలా, నువ్వు చాలా నలిగిపోతున్నావు. అయితే కూడా టెన్షన్ పడకు, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకేం ప్రాఫెసీ వచ్చింది, నీకే వాగ్దానం వచ్చింది, ఏ మాటతో నిన్ను సమర్పించారో నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. ఒక మాట అప్పుడప్పుడు అంటుండు, ప్రభువా నాలో చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసావు, ఇప్పటికే నేను సెట్ అవ్వలేదు, కానీ నేనైతే ఇష్టంగానే ఉన్నానయ్యా. ఒక్క మాట అని చాలు, చాలు, ఇంక ఎక్కువద్దు. అకస్మాత్తుగా ఒక దినం వస్తుంది నీకు, అట్లా తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే, నువ్వు గానుగ చాటున ఉన్నప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీకే నీ రేంజ్ అంతే. కొండెక్కిన తర్వాత నా మాట అర్థమైందా? 32,000 మంది ఉంటే నీ రేంజ్కి వెళ్ళి చాలా ఎక్కువ నాన్న అన్నాడు యేసు ప్రభు. నీకు ఇంతమంది ఎందుకు నానా అని 31,700 మందిని తీసేశాడు. 300 చాలు ఇల్లు. ఇందాకటి దాకా బలం లేదు, సోర్సు లేదు, శక్తి లేదు, కెపాసిటీ లేదు, నాకు ఎవరూ లేరు. ఇది మూమెంట్. ఇప్పుడంటే ఎక్కువైపోతున్నారన్న మూమెంట్. గానుగ చాటుకి కొండ మీదకి చాలా తేడా ఉంటుంది. దీనికి దానికి 50 సంవత్సరాలు పట్టలేదు. ఒక పూట యేసు రక్తమే జయం. మీరు బైబిల్లో ఉన్న ఎన్ని చందమామ కథల్లాగా, విచిత్ర కాశీమంతుల కథల్లాగా, చిన్నపిల్లలకు చెప్పే ఓహో అనిపించే కథల్లాగా నమ్ముతారా? ఇది మన విశ్వాస జీవితాన్ని బలపరిచే వాక్యంగా నమ్ముతారా? ఆమేన్. గిద్యోను దేవుడే మన దేవుడా? గానుగ చాటు నుంచి కొండెక్కించినట్టే మనల్ని కూడా ఎక్కించగలడా? గిద్యోను చూపించినందుకు మన మీద చూపించలేడని డౌట్ మీకు ఏమైనా ఉందా? ఒకవేళ తీసుకొస్తే మీరు కొండెక్కడ సిద్ధంగా ఉన్నారా? అటైతే పవర్ఫుల్గా చెప్పు స్తోత్రం. ఒకటి, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని పిలిచిన వాడు అద్భుతమైన దేవుడు, ఒక్క పూటలో పరిస్థితులన్నీ మార్చగల అద్భుతమైన దేవుడు. 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలు నువ్వు సేవలో పడిన ప్రయాసకు రాని ఫలితాన్ని ఒక్క రాత్రి తీసుకొచ్చి పెట్టగలడు. ఒక్క రాత్రి చేసేయగలడు. నేను సేవకు వచ్చిన ప్రారంభంలో ఒక మహా గొప్ప దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన సాక్ష్యం చదివాను, డాక్టర్ పాల్ యాంగిచో గారిది. నేను సేవకు వచ్చిన కొత్తలో అందులో నన్ను పట్టుకున్న ఒక మాట బీభత్సంగా పట్టుకుంది. ఆయనకి 300 మంది విశ్వాసులు సంఘం ఉండేదట. సోమవారం శుక్రవారం దాకా పిచ్చిగా తిరిగేసేవాడట. కరపత్రికలు పంచి, గృహాలు దర్శించి, ప్రార్థనలు చేసి, అసలు మామూలు కష్టం కాదు. ఇక ఈ 5 రోజులు విపరీతంగా సువార్త చేసి, గృహాలు దర్శించి, నూతనాత్మల సువార్తలు చెప్పి, కరపత్రికలు పంచి, అలుపెరగక ప్రయాసపడి, శనివారం అంతా ప్రేయర్లో ఉండి, ఆదివారం అంతా కరెక్ట్గా 300 ఉండేవాళ్ళంట. చూసి మెంటలు వచ్చేసి ఒకరోజు కూర్చున్నాడు, ప్రభు ఇంకెందుకు శ్రమ పడమన్నావు, సువార్తకిని పని అన్నావు, ప్రార్థనను అన్నీ నమ్మకంగా చేస్తున్నా, కానీ 300 ఉంటున్నారు. ఒక్కడన్నా పెరిగితే కదా నాకు ఉత్సాహం వస్తుంది. నువ్వు కార్యాలు చేయకపోతే మరి అట్టా అంటే ప్రభు అన్నాడట, నువ్వు కష్టపడుతున్నావు కదా, మళ్ళీ నేను చేయటం ఎందుకు అన్నాడట. అదేందట్ట మాట్లాడుతున్నావు, నేను పడ్డా నువ్వు చెయ్యాలిగా అన్నాడట. కదా నేను చెయ్యాలి కదా, చేస్తా, నమ్మకం ఉండు. స్వార్థ ప్రకటించడం, బిడ్డలను దర్శించడం నీ బాధ్యత, అది నువ్వు చేయి. ఇన్స్టెంట్గా డేట్ పెట్టుకొని ఫలితం కోరదు, నేను చేస్తా, తప్పకుండా నమ్మకంగా ఉండు అని దేవుడు చెప్పాడట. కానీ మరి నువ్వు ఏదైనా కార్యాలు చేస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, నువ్వు అలా చేయకపోతే ఎలాగా అన్నట్టుగా మనోడు బాధపడ్డాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నాన్న నువ్వు ప్రయాసపడితే నేను ఇచ్చేదానికి మ్యాచ్ అవ్వదురా. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలీలు పరిగెత్తి 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 పట్టుకుంటే ఎన్ని పూరేలు దొరుకుతాయి అన్నాడంట. ఆలోచించి అబ్బే దొరకవు, అంతే కదా. మనిషి కూడా దొరుకుద్దా గ్యారెంటీగా? కోడి పిల్లలు పట్టుకోలేము, గట్టిగా వదిలేస్తే 4 గాయాల చుట్టూ పూరేళ్ళు ఆడ దొరికి సార్ అందరికీ. అది ఎవడో టాలెంటెడ్ ఫెలో ఉంటాడు. ఏ జవగడికే మిస్ అయింది గొర్రె పిల్ల. ఒక రోజున ఆడొచ్చి కూరగాయలు తిన్నాడు. అందరికీ రోజు దొరకవు కదా.
అందరికీ దొరకవు, దొరికినోడికల్లా పుష్కలంగా దొరకవు, కొద్దిమంది దొరుకుతాయి. ప్రయాసపడితే దొరికే దక్కునన్నా నేను ఒకరోజు తూర్పు గాలి పంపుతా. మోకాళ్ళ ఎత్తు 3 రోజుల ప్రయాణం అంతా కోట్లు కొద్ది పడిపోయినాయి. పూరేళ్ళు పోగేస్తే రావు, నేను పంపితే వస్తే అన్నాడంటే యేసుప్రభు. నమ్మకంగా సువార్త చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ రిజల్ట్ చూసి ఆడవట్లేదు. ఇక సరే ఇంకా గాలి రాలేదు, ఇంకా గాలి రాలేదు అనుకున్నాడు. ఒకసారి వచ్చేసింది, ప్రపంచంలో పెద్ద సంఘం అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సువార్త ఎగ్గొట్టమని, ప్రార్థన మానేమని అనడం వల్ల మన వంతు మనం చేద్దాం, రిజల్ట్ కోసం ఏడవద్దు. ఉదయం ముందు విత్తము, మధ్యాహ్నం ముందు విత్తము, సాయంత్రం విత్తము, ఏది మొదట మొలుచునో నీకు తెలియదు అన్నాడు దేవుడు ప్రసంగిలో. విత్తుకుంటే వెళ్తాం మన పని సార్. బద్ద వెనక్కి తిరిగి మొహలు వచ్చినా లేదా, వద్దు ఎల్లు. నువ్వు పొద్దున విత్తిన దానికని ఇందాక ఇచ్చింది ఫలితం వచ్చేయచ్చు. నా సేవలో కూడా చూసా, 20 సంవత్సరాలకు ఉపదేశంలో నేర్పిన వాడుకున్న రాని సమర్పణ నిన్నగా అమ్మనోడికి వచ్చింది. మరి ఏం చేయను? ఆడు వేస్ట్ అందామా? లేదు లేదు, ఆడు చాలా ముఖ్యం. వీడు సూపర్ అందామా? కంగారు పడకూడదు, ఏమవుతుందో తెలియదు. మొత్తం బ్యాలెన్స్, యేసు రక్తమే జయం. నేను కొత్తగా రోడ్డెక్కిన మాటలు కాదు, 32 సంవత్సరాలండి సేవకు అభిషేకించబడి సేవ మొదలెట్టి, ఏదో ఉద్యమంలో ఉద్రేకంలో కంగారులో మాట్లాడే మాటలు కాదు. పడి ఒంటరితనం బతికి, కొన్నీళ్ళు బతికి, ఉపవాసాల్లో బతికి, ఏమండి తృణీకరించబడి, నిందించబడి, అవమానపరచబడి, వెలివేయబడి, నానా సావులు తెచ్చి ఆ ప్రతి గాయములో పాఠం నేర్చుకొని మీకు చెప్తున్నాం కొద్ది గొప్ప. దేవునికి స్తోత్రం కలుగునగా, హల్లెలూయా. కనుక నేను మీకు చెప్పే మొదటి సువార్త ఏమిటంటే, దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏర్పాటు కలిగి ఉన్నాడు, దర్శనం ఆయనకుంది మన పట్ల. కాబట్టి మనం బుర్ర బాదుకోవద్దు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని రోజు అది చెప్తుండు, ప్రభా గొర్రెలు కాస్తున్నాను కాబట్టి, నాకు భార్య, నాకు 2 పిల్లలు, గొర్రెలు కాబట్టి పర్లేదని నేను అనుకోవట్లేదు. నువ్వు కూడా దయచేసి వదిలిపెట్టుకో. నా ప్రాజెక్ట్ అది కదా. మా అమ్మ చెప్తా ఉండేది, నాన్న నువ్వు విమోచకుడు ఉండాలిరా ఇజ్రాయేల్ కానీ. 40 సంవత్సరాలు ఉగ్గుపాలతో మూరిపోసేసింది. నేను ఇక్కడ తిరగవలసి వస్తుంది ప్రభా. ఇది పర్మనెంట్ కాదని నాకు తెలుసు, కానీ ఎప్పుడు నాయన ఆ ఏడుపు లోపల ఉండాలా వద్దా అనరు కదంటారా? నేను ఇంకో సింపుల్గా చెప్తాను. తల్లి గర్భములో పిండము బయటికి రావడానికి పరిపక్వతలో వాడే ట్రై చేస్తాడు. అడిగి ఏం తెలుసు, అడిగి ఏం నాలెడ్జ్ ఉంటుంది? అది అత్యంత సహజమైన ప్రక్రియ. అర్థమైందా? బయట పడటానికి, ఎదగటానికి, కొత్త జీవితానికి గొంగలుపురికి కూడా కెపాసిటీ ఉంటుంది, ట్రై చేస్తుంది, గూడు బద్దలు కూడా వచ్చేస్తుంది. నీ లోపల ప్రయత్నం చావకుండా ఉంటే చాలు, ఆ కృషి ఉంటే చాలు, ఆ ఏడుపు ఉంటే చాలు, మంటి గుడిలో మూలిగే స్థితి ఉంటే చాలు. ఒక్కరోజు నీ కొరకే ఏర్పాటు చేసే దినమట వస్తుంది. ఓ రేంజ్ వచ్చేస్తావు, డోకా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నీ భవిష్యత్తును చూసి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు భవిష్యత్తును చూసి మాట్లాడతాడు, సందేహమే లేదు. లేకపోతే లేవి ఆడండి, అప్పటికి ఇస్సాకే లేడు, యాకోబే లేడు, లేవియే లేడు. కానీ అబ్రహాము మెల్కీసెదెకు దశంభాగం ఇస్తే అతని గర్భంలో ఉన్నటువంటి లేవి కూడా ఇచ్చినట్టు మాట్లాడితే, అంటే అబ్రహాములో నుంచి దేవుడు ఎన్ని తరాలు చూస్తున్నాడు. ఈ మాట నీ ఒక్కడిది కాదు, నీ లోపల నుంచి రాబోతున్న తరాలతో దేవుడు మాట్లాడతాడు. మనము చూస్తే దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా మాత్రమే మనకు కనపడుతుంది. కానీ దేవుడు అబ్రహామును చూస్తున్నప్పుడు అబ్రహాములో నుండి రాబోతున్న తరాలను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. లేవిని చూసి దేవుడు మాట్లాడాడు. కనుక దేవుని ఆ స్థాయి, దేవుని దృక్కోణం చాలా ఎక్కువ, చాలా లోతైంది. కాబట్టి నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ 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 సేవలో తర్ఫీద ఎదుగుతున్న పరిచారకుల పట్ల దేవునికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఆమేన్. అంత ఈజీగా దేవుడేమో వదిలిపెట్టేసేయుడు. ఆమేన్. తప్పకుండా దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చుకోవాలని సామర్థ్యం కలిగిన దేవుడు.
ఈ మాటల ద్వారా దేవుడు మనలో ప్రతి వారిని బలపరచునుగాక, నడుము కట్టునుగాక, గానుగ చాటు నుండి గిలాదు కొండ మీదికి నడిపించునుగాక. హల్లెలూయా. ఈ గిలాదు కొండ మీదకి వచ్చిన తర్వాత నెక్స్ట్ సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేరుగా చదువుకున్న వచ్చిన దగ్గరికి వెళ్తాను. గిలాదు ఏమంటాడంటే, గిద్యోను ఏమంటాడంటే చాలా సింపుల్గా, నన్ను చూసి నేను చేసినట్లు చేయుడి అన్నాడు. ఆ మాట చెప్పండి మీరంతా. దట్ ఈస్ ద టాప్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. దట్ ఈస్ ద బెస్ట్ లీడర్స్ క్వాలిటీ. ఇంక తిరుగులేదు. అతని దగ్గర 32,000 మంది ఉంటే 31,700 మందిని పంపించాడు. ఆ 300 మందిని మనోడు ఏం చేశాడు, 3 భాగాలుగా చేశాడు, 3 దిక్కుల్లో పెట్టాడు, 3 బ్యాచ్లు పెట్టాడు. ఆ 3 బ్యాచ్ల్ని, అన్న అసలే 32,300 చేసావు, మళ్ళీ మమ్మల్ని 3 ముక్కలు చేసావు, కలిసి ఉంటే కలత సుఖం అంటారు కదా, ఐకమత్య బలం అంటారు కదా, 3 ముక్కలు చేసావంటే ముక్కలు కాదురా, దాన్ని టీం వర్క్ అంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిచయం కేటాయిస్తే మనల్ని విడగొట్టేసినట్ట. లీడర్షిప్ అర్థం కాక విశ్వాసులు పరిచారకులు తలకొత్తిరు. ఒక్కోసారి మన వారం ఏం చెప్పాడన్నా, సహోదరుల ఐక్యతగా దాని మీద దుల్లగొట్టేశాడన్నా. ఈ వారం మమ్మల్ని 3 టీములు చేశాడన్నా. మరి నేను వారం చెప్పిన దానికి వాళ్ళకి సంబంధం ఏంటన్నా అని. ఇప్పుడు వీళ్ళు పరమానందలాగా ఒక గుండు సూదిని పెద్ద దొంగ మీద కట్టి 12 మంది మోసుకొస్తారన్నమాట. మీరు ఏం చేసినా కలిసి చేయండి అని చెప్తే సూది తెమ్మన్నాడంట. సూదిని 12 మంది కలిసి మొయ్యలేరు కనుక ఒక సూదిని, ఒక పెద్ద దొంగ తీసుకొని ఆ దొంగకి సూదిని గుచ్చి 10 మంది మోసుకొచ్చేస్తున్నారంట. ఎందుకంటే మా గురువుగారు చెప్పాడు అందరూ కలిసి చేయాలి ఏం చేసినా అని. దాన్ని తిక్క పని అంటారు, మనం చేసే టీం పని. పని విభజన అనేది ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం. అది నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నేను చేస్తాను అంటే కలెక్టివ్గా ఫలితం వస్తుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అందరూ కట్టెలు కొట్టకూడదు, అందరూ వంట చేయకూడదు, అందరూ వడ్డించకూడదు. ఇప్పటికీ ఫైతంలో పూటకి 20-30 కంచాలు నడుస్తుంటుంది బండి. ఒకవేళ ఇంకొంచెం నెంబర్ పెరిగిందనుకో మా బాస్టమ్ నాయకుతుంది. అర్థమేంటి, మీరు వడ్డిస్తారా కూర, రాగరా కొంపకొద్దు, నాకేందమ్మా ఈ పని అని. చాలామంది ఉన్నారు, నాకు బేమీ చేస్తుంది అంటది. బ్రహ్మాండంగా ఉండుద్ది కానీ బ్రహ్మాండంగా వడ్డించడంలో టెన్షను. మనకు ఆ టాలెంట్ ఉందని వాళ్ళు అంటున్నారు. మరి హల్లెలూయా. అసలు సీక్రెట్ అని చెప్పనా, పిల్లలందరికీ నేనంటే కొద్ది గొప్ప భయం కనుక నేను ఎత్తి ఊడి మాట్లాడడం. రెక్కబడ్డా డొక్కబడ్డా ప్రైజులు చాలా బాగుందయ్యా, థ్యాంక్ యూ అంటారు. అదే వీళ్ళు ఎవరు వడ్డించుకున్నాం అనుకో, ఏందో అడిగి తొడేసావు నాకు మేడేసామంటాడు. అదే నేను ఎత్తే ఉత్తి రెక్కలు డొక్కలు వేసినా సరే చాలా 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 అయ్యా, థ్యాంక్ యూ. ఈ మూమెంట్ చూసి జనం పెరిగితే నాకు అప్పగించుద్ది. సర్లే సకల కష్టాలు ఆలే పడుతున్నారుగా, ఉన్నప్పుడల్లా కొంచెం కూర ఎత్తమే తప్పదా ఉన్నది, ఏసు రక్తమే. గవ్వకరు కొన్ని సీక్రెట్లు చెప్పేసి ఎవరికి చెప్పకండి. టీం వర్క్ నానా, అన్నీ అందరూ చేయలేరు, చేయకూడదు కూడా. ఒక్కొక్కరు ఒకటి చేయాలి. అది విడిపోవటం కాదు, ఒక్క పనిని ఒక్క మనసుతో అందరం పంచుకోవటమే అద్భుతమైన టీం వర్క్ అంటారు. కనుక చాలామందికి అర్థం కాక, మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కానీ ఆయన ఒక టీంలో నన్ను ఒక టీంలో వేసాడు. మీరేమనుకోకుండా చెప్తానే, మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వల్ల ఎక్కువ నష్టం ఉందని మార్చేడేసుకో. దాన్ని నీకేం బాధ పెట్టుకోకండి. ఒక మంచి అండర్స్టాండింగ్ వెళ్తుంటే మీరిద్దరు మార్చేసారు టీం అంటే, మరి అండర్స్టాండింగే తలకాయ నొప్పిగా ఉంది కదా దేవుని కృపలో. మా దగ్గరే ఒకడు ఉన్నాడు, అన్న ఏంటన్నాను అందులో వేసాను, నువ్వు కత్తిరా అన్నాను నేను. మరి ఆడన్నాడు, ఆడు కూడా కత్తి అన్నాను. మరి ఎందుకంటే చేసి 2 కత్తులు కొరలో ఉండకూడదు కదా. ఆడికి ఎప్పుడు
అయ్యా మీరు ఇప్పుడు ఇంతకీ మమ్మల్ని మెచ్చుకున్నారంటే కత్తి అంటే మెచ్చుకోవటమే కదరా అంటే ఓకే థ్యాంక్ యూ. మన బాధ ఏంటి, వీళ్ళిద్దరు చోట ఉంచలేకపోతున్నామని. ఈ 2 కత్తులు కలిసి శత్రువుని గాయపరచుకోండి, ఒకరినొకరు గాయపరచుకుంటున్నారు. ఇంత పెద్ద కత్తులు అయిపోయినాయి. అర్జెంటుకి కత్తుల్ని వేరు చేసేయటమే. ఎందుకంటే లేవీయుడు ఉద్యోగం ఏంటి, రొట్టెలను ప్రతి ఉదయము ప్రతి అస్తమయమున సవరించాలి. ఒక చోట ఉంచకూడదు దాన్ని. ఈ కింద రొట్టెని పైన పెట్టాలి, పై రొట్టెని మధ్యలో పెట్టాలి, పై రొట్టెని తీయాలి. ఇవాళ బాత్రూమ్గా డ్యూటీ చేసాడు, రేపు పొద్దున ఆరాధన నడిపించాలి స్టేజ్ మీద. గత 10 రోజులుగా చేయించి ఎల్లరైపోయి వెంటనే లెటర్ దగ్గర డ్యూటీ చేసేయాలా? తప్పదు, రొట్టెలు మార్చుతూ ఉండాలి. యాజకుడు ఉత్తి ప్రసంగం అయితే ఎందుకండి ఇవన్నీ డ్యూటీలు ఎదుగుగా. మాకు బైబిల్ స్కూల్లో ప్రిన్సిపాల్ని పేరున్నారు కానీ డ్యూటీలు వేసి డ్యూటీ అయిందే. ప్రతి రాత్రి నా ముగింపు అయ్యేపాటికి ఇంత పెద్ద పుస్తకం పట్టుకుని వస్తాడు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, నీ డ్యూటీ ఇది, నీ డ్యూటీ ఇది, నీ డ్యూటీ ఇది. నా పేర్లు చెబుతాను, ఒక్కొక్కటి కరెంట్ తగ్గుతుంటుంది. నాకు ఆ డ్యూటీ వేసావయ్యా. మరి ఎప్పుడు వంట దగ్గర ఉంటే ఇప్పుడు ఒకళ్ళు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయింది చూసుకుంటే 1/4 కేజీ తినకుండా కూర్చుంటావు. మొన్న ప్రేమ విందులో ఒకడికి కొంచెం చికెన్ చూడమని, చూడరా ఉప్పు కారం సరిపోయింది, ముక్క తిన్నాడు, మొక్క తిన్నాడు, మాట్లాడలేదు. ఏంట్రా ఉప్పు కారం సరిపోయింది లేదంటే మొక్క సరిపోలేదన్నా. ఉప్పు కారం సరిపోయిందంటే ఉప్పు కారం సరిపోయిన లేదు, చెప్తాక ముక్క తగలేదంట. నారో గిన్నె తీసుకున్న 1/4 కేజీ చేస్తాను తినంటే అట్ట కాదులే అన్న, మరీ చిన్న మొక్క ఇచ్చావు తోటి. మాకు ఎన్ని టీములు ఉంటాయి బాబు, ఏం చేస్తాం, ఇంతమందితో ఏగుతా అట్ట. నన్ను మనం అడిగాడు, అన్న ఏంటి కాలు చేతులు బాగా సన్నగా అయిపోయాయి అన్నాడు. సరిగ్గా ఘాటైనకి ఒక బలార్జున్ నా పక్కన ఉన్నాడు, చూడు అన్నాను. అంటే ఏంటి నన్ను చూడరా అన్నాడు. అంటే చాలా బలం అన్నాడు. మరి అందుకే వీడికి అర్థమయ్యేపాటికి మేము వెళ్ళే. మీకు తల్లుడికి అర్థమేలా చెప్తాను. పాలు తాగే శిశువు బొద్దుగా నిండు కుండలాగా ఉన్నాడు అనుకో, ఆ తల్లి ఎట్టుంటుంది, ఆరిపోయి ఎండిపోయి ఉంటుంది. ఇంకా నన్ను ఎక్కువ అర్థం సేవకుడు శ్రమలలో కష్టాల్లో నలుగుతూ ఉంటే సంఘం మహిమలో ప్రకాశిస్తుంటుంది. అది సేవ నియమం. అది అందులో ఇంక అర్థం చేసుకోలేని రాకెట్ సైన్స్ ఏమి లేదు. అది సేవ నియమం, అది క్రమం, అది అంతే. ఇందాక తమ్ముడు చెప్పింది అదే. ఫస్ట్ నుంచి కొన్ని క్రమాలు, అందులోనే వెళ్ళాలి, కొత్త ఎత్తుకుంటే పని అవ్వదని చెప్పింది అదే. మమ్మల్ని ఏమంటారు తెలుసా, చాలామంది ఆయా చోట్ల వాక్యాలు చెప్తే వెళ్తుంటే, వీళ్ళు ఈ తరం అనుకున్నాం కానీ వీళ్ళు ఆ తరం వాళ్ళు కదా అంటారు. నేను అంటాను మార్చడం నీ తరం కదా అంటాను. దేవునికి స్తోత్రం. అంటే తరానికి ఒక సిస్టమ్ పుస్తకానికి ఎత్తుకునేది ఏందిరా, అదే మందసం. మరి ఈ తరమునకు సరిపడా ఊగుతావు రకరకాలు వచ్చి స్టేజ్ మీద, పిచ్చేసేలేం పని చేయవు. అదే క్రమం. యేసు రక్తమే దేవునికి స్తోత్రం కలుగునగా. మంచిగా చెప్పండి హల్లెలూయా. ఇక నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను బిడ్డలారా. వంట అయిపోయిందని సంకేతం ఇస్తున్నాడు మా కుమారుడు బయట నుంచి. ఓకే నాన్న, ఆల్ రైట్. ఒక్కటే నా పాయింట్. గిద్యోని ఏమన్నాడు తెలిసిన, 3 ముక్కలు చేశాడు. అన్నా ఏంటన్నా, నేనేం చేయను, నేను లీడింగా, నేను మెసేజా, వీళ్ళు కొట్టేసుకుంటారు ముగ్గురు. మనోడు అన్నాడు, వద్దు నాన్న, నన్ను చూసి నేను చేసినట్టు చేయండి. దైవ సేవకులారా, సంఘ కాపరులారా, ముఖ్యంగా సంఘ కాపరులారా, ఈ మాట చెప్పే దమ్ముంటే నువ్వు దైవజనుడివి. మళ్ళీ అంటున్నాను, ఈ మాట మీరు తీసుకోండి పర్లేదు. ఈ మాట చెప్పే దమ్ముంటే నువ్వు సంఘ కాపరివి. ఇది మహాపాపం. ఆ ఫోన్లు మోగటం నిషేధం. మాకు ఉన్నాయి, కట్టేసాం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక ఏమన్నాడు దైవజనుడు, నన్ను చూసి పాపా. ఈరోజు నీ మాట చెప్పగలిగే దైవజనులు ఎంతమంది ఉన్నారండి. నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, నన్ను సవాలు చేసే వాక్యం ఇది అని. రే దమ్ముందా నీకు అని అడుగుతుంటుంది ఈ వాక్యం. నన్ను ఈ వాక్యం నన్ను సవాలు, ఇద్దరు క్వాలిటీ అని చెప్తుంటుంది ఈ వాక్యం నాకు.
బాగా పాడామా, బాగా ఆరాధన చేసామా, బాగా ప్రసంగం చేసామా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, లీడర్షిప్ క్వాలిటీ రాయ్ నూట రాయ్ నూట రాయ్ రాయ్ డ్యూటీలో ఇటు అంతేకాదు నాన్న, నన్ను చూడరా రేయ్ చూడు నేను చేసినట్టు చేయని దమ్ము ఉండాలి కదా మనకి. ఈ రోజున ఎక్కువ మంది దైవజనులు ఏమన్నా తెలుసా, మేము మీలాంటి మనుషులమే, మాకు కూడా లోపాలు ఉంటాయి, మాలో కూడా బలహీనతలు ఉంటాయి, మా వైపు చూడకండి, మీరు వాక్యాన్ని వినండి అంతే. మరి నేనేమంటానంటే, నువ్వు మాలాంటి వాడు ఇది నీ దగ్గర ఎందుకు మోకరించాలి మేము? నువ్వు మాలాంటి వాడు నీ నెత్తి మా నెత్తి మీద ఎందుకు వెళ్ళి చెయ్యి? నువ్వు మాలాంటి వాడు అయితే మా సంద నీకెందుకు ఇవ్వాలా? కాదా? నువ్వు మాకంటే కొంచెం పై స్థాయిలో ఉన్నావని ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు మాకంటే ప్రార్థనలో, పరిశుద్ధతలో, సమర్పణలో, పరిచయలో ఒక మెట్టు ఉన్నామని కదా నీ దగ్గర మోకాలు వేసాం మేము. మరేమి నేను ఇక్కడికి ఎందుకు మరి? ఆయన కూర్చో. తప్ప నేనన్నది? పేతురు గారి చేతికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడా లేదా? మరి నీకే ఇంతమంది ఉండగా నీకెందుకు ఇవ్వాలి అబ్బాయి తాళం చేయి? నేను ప్రాణం పెట్టుకొని కొన్ని గొర్రెలు నీకు ఎందుకు ఇవ్వాలి? నేను నా రక్తార్పణతో సాధించినటువంటి బిడ్డలు నీ చేతులు ఎందుకు పెట్టాలి? నేను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అలాగే చెప్పి నీకు ఇస్తాను. ఎక్కువగా ప్రేమించడం అంటే ఆజ్ఞలు గాయకూడదు, ఎక్కువగా ప్రేమించడం అంటే సమయం గడపడం, ఎక్కువగా ప్రేమించడం అంటే ప్రార్థన చేయటం. ఎక్కువ ప్రార్థనలో గడపకుండా, ఎక్కువ సమయం ఆయనతో గడపకుండా, ఏమీ లేకుండా నిన్నే ప్రేమి ఉట్టిదే రుచికరమైన భోజ్యములు చూసి ఆ పాట పాడతాడు. నిన్నే ప్రేమి అది యేసుకు మాత్రం అంకితం చేసిన పాట కాదు అది, ఆయా సమయాల్లో మారుద్ది. సరైన సందం వచ్చిందనుకోండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసాం సార్ పాలు ముందుని. నేను చెప్పేది అబద్ధమా? అందుకనే దైవజనుడికి ఎట్లుండాలి తెలుసా? నన్ను చూడు, నేను చేసినట్టు చేయి అని చెప్పగలిగిన స్థాయిలో నువ్వు సంఘంతో మాట్లాడగలిగే స్థాయికి వస్తే నువ్వు మంచి దైవజనుడివి, నువ్వు ఉత్తమ సంఘ కాపరి, తిరగలేదు నీకు. ఇంకా మాట్లాడితే మేము కూడా మరి మనుషులమే, మాకు కూడా లోపాలు ఉంటాయి, మాకు కూడా బలం, మరి అవన్నీ పోయేదాకా ఏడ్చి అర్థం చేసుకుని అయ్యాక రా. ఇప్పుడే నేను ఎవడెక్కమన్నా రోడ్డు వేణం తెత్తాకి ఇలా ఏం చచ్చిపోతుంది? కూర్చో, గదిలోకి వెళ్ళి కూర్చో, ఆయన పాదాల మీద పడు, సెట్ చేసుకో, తప్పకుండా మళ్ళీ రా, ఫ్రెష్గా రా. ఒక వారం ఎవడో నిన్ను నన్ను బతిలాడు పెట్టుకో, ఆదివారం వెళ్ళి కూర్చో, 2 వారాల గదిలో దేవుని దగ్గర గొప్పది, మళ్ళీ రా సింహంలో మాట్లాడు. ఏమైపోయింది ఇప్పుడు? శాతకాన్ని బతుకులు ఎందుకు భాగాలు వచ్చింది? స్టేజీకి జనాల పేరం తెస్తా బయలుదేరు రోడ్డు మీద. నువ్వు నీకు మనసాక్షి గద్దిస్తుందా? ఎక్కడో తేడా వచ్చినట్టుందా? కూర్చో, ఒక వారం ఎవరికైనా అప్పగించు. సంఘస్థుల్లో కొంచెం బలహీనంగా ఉన్నాను, ప్రభుత్వ సమయం గడుపుతాను, ఈ వారాన్ని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఏమో ప్రార్థన చేసుకోరు, నేను ప్రార్థనలో ఉంటారు వాళ్ళు కూడా, ఏం తప్పలేదు. వాళ్ళు కూడా ఎడుతారు, మా దైవజనుని దర్శించయ్యా, మాట్లాడయ్యా, అభిషేకించయ్యా, వాళ్ళు కూడా ఎడుతారు. నీకు ఇంకెంత ఉపకారం అయింది. నువ్వు ఒకసారి బ్రేక్ తీసుకుంటే, మొన్న ఒకటే ఈ డైలో కూర్చోట, నువ్వు సరైన బ్రేక్ తీసుకుంటే నీకు బ్రేక్ వచ్చింది. రాదు, లేకపోతే నువ్వు అలా కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపో, అవ్వదు పని. సామెతల్లో చెప్పాడు, తాలిమి లేక పని చేయడానికి నష్టమే కలుగును. స్టాప్కి తిరిగేస్తుంటే నన్ను నేను అన్న మీరు తొందరలో బ్రేక్ తీసుకున్నారండి, తీసుకోవాలా? లేకపోతే బ్రేక్ డౌన్ వద్దు బండి, బ్రేక్ తీసుకోవాలరా? కాదన్నా కొంచెం మంచిగా వాడబడుతున్నావు, అన్ని చోట్ల నీ పేరు పడుతుంది, ఈ టైంలో నువ్వు మానేత్తి ఎలాగంటే నీకు తెలీదు. ఎక్కువ తిరిగే బండి ఎక్కువసార్లు బంకుకి వెళ్తుందిరా. పొద్దున్న లేచి కవర్ తీసి వస్తా, తుడిసి మళ్ళీ కవర్ వేసేవాడికి ఎందుకు ఆయిల్? ఏ ఇంజన్లో మంటలు ఎక్కువ వస్తుంటే ఆ ఇంజన్కి మళ్ళీ ఆయిల్ వేస్తుండాలా? నా మాటిని బ్రేక్ తీసుకోండి. పొద్దుగల విజిటింగ్లు అక్కర్లా. పాలెములో యుద్ధం వచ్చినప్పుడు, అమాలేకులతో పోరాటం వచ్చినప్పుడు, ఈ యెహోషువ ఒక కత్తి, మోషే ఒక కత్తి, అహరోన్ ఒక కత్తి, హూరు ఒక బాగు తెచ్చుకొని జనంలో పడి చావలా. ఒకరిని అక్కడ పెట్టి 3 ఇళ్ళు కొండెక్కారు. టైం అయిపోయిందా? ఆ బాబుకి ఆకలేసేసి ఉంటా, తీసుకెళ్ళిపోండిరా. చూసుకున్నాడు ఇంకెంతసేపు ఉంటుంది గొడవని.
నేను ముందే చెప్పా, ఇప్పుడు ఎప్పుడు అవ్వదు చెప్పురానా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జీవిత సత్యాలు సార్ ఇవి, తమాషా కాదు. జీవిత సత్యాలు ఇవి. ఎట్టకారంగా తీసుకుంటే పని అవ్వదు. ఆ స్థాయికి రావాలి. మన ప్రసంగాలు కాదు సార్ మనం మాట్లాడేది. ఓ మైక్ తీసుకొని దొల్లగొట్టేది బతుకు చూస్తే ఘోరం. చేజెక్తే అల్లాడించేస్తావు, ఇంటికి వెళ్తే నిన్ను అల్లాడించేస్తున్నారు పరిస్థితులు అక్కడ. అందుకని నన్ను చూడు అనే దమ్ము లేదు. నన్ను చూడొద్దు, నేను కూడా మనిషినే, ప్రభు ఏమి చూడు. ఈ తరహా సేవకుడు సెట్ అవ్వడో నేను చెప్తున్నా మళ్ళీనండి. నువ్వు దైవజనం ఉండాలనుకుంటున్నావా? మాదిరిగానే ఉండాలి. చిన్నప్పుడు మా దగ్గర మనోహర్ శాస్త్రి గారిని ఒక దైవజనుడు వచ్చేవాడు. ఆయన అనగానే చెప్పండి పాదిరి గారు అని అన్నాడు. పాదిరి గారు మీకేం కనపడుతుంది? పాదిరి గారు అంటే మాదిరి గారు అని అర్థం. ఆయన డైలాగే అది. పాస్టర్ గారు అనే పదాన్ని కావాలనే వాడిని చూడ, పాస్టర్ గారు పాదిరి గారు అనండి అనగానే అందరు పాదిరి గారు అనగా మాదిరి గారు. మాకు ఒక తాతయ్య మిర్యాలగూడ నుండి చచ్చిపోయాడు, రూపస్ తాతయ్య అని. ఆయన అనేవాడు, హలో ప్రైజ్ లార్డ్ మాదిరి గారు అనేవాడు. తుల్లిపడిపోయినాయి బాబాయ్ తాతయ్య అంటే. అవునానా? ఆయన చాలా జోవియల్గా మాట్లాడతాడు, కానీ ఈ డైలాగ్ వచ్చేబట్టి టెన్షన్ వచ్చేసేది మాకు. ఓరి బాబోయ్, ఏ డైలాగ్ కొట్టే వాళ్ళు వెంటనే కౌంటర్ చేసేవాళ్ళు. ఈ మాట అనేప్పటికి మాత్రం టెన్షన్ వచ్చేది. ఇప్పుడు తాతయ్య తాతయ్య ఇంక మేము చాలా మారాలి, చాలా ఎదగాలి, నేర్చుకోవాలంటే ఇట్స్ ఆల్ రైట్, దట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనేవాడు. ఆ పదం వచ్చేప్పటికి కంగారు వచ్చేది నాకు. హలో ప్రైజ్ ది లార్డ్ మాదిరి గారు అని. అమ్మ బాబోయ్ కనిపించేది ఒకసారి. ఇంత సవాల్తో కొన్ని మాట కదా. చేతులు ఎత్తద్దు కానీ మీరు ఫీల్ అవ్వండి. మీరు ఆదివారం సంఘం నిలబడి మాట చెప్పగలరా? నన్ను చూసి నేను చేసినట్టు చేయండి. అసలు మన పర్సనల్ లైఫ్ని, వ్యక్తిగత జీవితాన్ని ఏమండి సంఘం పరిశీలించే అవకాశం ఇవ్వగలం మనం? చాలామంది ఎర్రకోటలో రాష్ట్రపతినైనా కలవచ్చు, కానీ పాస్టర్ గారి ఇంటి దగ్గర మాత్రం కలవడం ఉండదు. కుదరదండి. ఆయన పెద్ద పెద్ద కోట కూడా ఉంటుంది, ఆయన చుట్టూ కోటరే ఉంటుంది, పెద్ద కోట ఉంటుంది. ఆయన బయటకు వచ్చాక ఆదివారం చర్చిలో షేక్ హ్యాండ్ ఇవ్వగలిగితే అదే గొప్ప పరమానందం నీకు. యూ కెనాట్ గో అండ్ సీ యువర్ ప్యాషన్ అట్ హిస్ హోమ్. కానీ గబ్రియేలు భరోసా ఇస్తాడు ఎవరికి? మరియమ్మకి. మీ పాస్టర్ వెకేషన్లో ఉన్నాడు, ఆయన వెళ్ళి చూడు సార్ పలకరించని. అది సార్ సాక్ష్యం అంటే. నేను చెప్పింది గుర్తొచ్చిందా? మీరు మర్చిపోయారా? హలో, ఇంకా సీజన్ రాలేదా నెక్స్ట్ మంతా? నాయన ఇట్టయితే ఎట్ట సార్? గబ్రియేలు మరియమ్మని ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ఎలిజబెత్ దగ్గరికి. వాళ్ళ డ్యూటీ దిగిపోయారు, యాజక్రమం వాళ్ళది ముగించుకొని ఎక్కడికి వెళ్ళారు? యోదయలో కొండలోకి వెళ్ళిపోయారు, రెస్ట్లో ఉన్నారు, వాళ్ళు వెకేషన్లో ఉన్నారు. మన అయ్యగారులు అయితే వెకేషన్లో ఉండగా దుబాయ్కి వెళ్తున్నారుగా మన అయ్యగారులు, ప్రభువుని క్షమించును గాక. నువ్వు సైలెంట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్న హోటల్కి వెళ్ళి హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అను. ఉగ్రత 7 పాత్రలో. Don't you leave us even at Dubai? We came to spend with our family. అదే ఉగ్రవాద నీ విశ్వాసేగా? ఎందుకని తిరగబడి we to have our own private space in our life. ఆడికి మట్టికి ప్రైవేట్ లైఫ్ ఉండకూడదు, ప్రైవేట్ సంపాదన ఏమి ఉండకూడదు. ఈ సమస్తము దేవుని రాజ్యము కొరకే పిల్లరా ఆస్తిని అమ్మి మొత్తం వేయించేసావు. అది ఎట్టుకెళ్ళి దుబాయ్లో కూర్చున్నావు. ఆడు పలకరించడానికి వస్తే మట్టికి ఏమంటావు? డోంట్ యు అండర్స్టాండ్ ద పర్సనల్ టైమ్ ఆఫ్ అ ఫ్యామిలీ యూ ఫెలో? ఓ సోసి నీ ఇంగ్లీష్ పెద్ద బేబత్సమేం కాదు, తగ్గ. ఇంగ్లీష్లో మాడితే సూపర్గా, హిందీలో బేబత్సం కాదు, క్వాలిటీ. నన్ను చూసి నాలాగా చేయమని చెప్పే దమ్ముందా? ఉండాలి సార్, అలా అయితేనే దైవజనుడు. మీ విశ్వాసాలు మీ ఇంటికి రప్పించగలవా? ఊడికిని చేయించుకోవడం కాదు నా ఉద్దేశం. మీ ఇంట్లో నీ క్యారెక్టర్, నీ పద్ధతి వచ్చేపాటికి టీవీలో అందరూ సినిమాలు చూస్తున్నారు అనుకో, ఆడు చర్చకి రాడు. ఇంకా అందరు ఇంత మాంసాలు తెచ్చుకుని ఇన్ని సీసాల దగ్గర కూర్చున్నాను వచ్చేపాటికి, ఈడు మా సొమ్ములతో చేస్తుంది ఇదా, ఆడు ఇంక రేపు నుంచి రూపాయి సందాయుడు. నీకు తెలుసు కనుకనే నువ్వు మానలేవు కనుక ఇంటి దగ్గర రానివ్వు. ఎందుకు?
ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియచేయండి సంఘంలో, మేము వచ్చి ప్రార్థన చేస్తాం. లేనిచో సంఘ పెద్దలను యాకోబు 4 ప్రకారం కొబ్బరిని చేసి పంపిస్తాం. ఈడు మట్టికి రానేవాడు, ఎందుకని ఇంటికి వస్తే సాక్ష్యం పోయిందే. ఈ పిల్ల ఇంకొక రకంగా ఉంది, కొడుకు ఇంకో రకంగా ఉన్నాడు, ఈ అమ్మ ఒక రకంగా ఉంది, ఈడొక్కడే అనాథల గుమ్మలో ఉన్నాడు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగా సమర్పణ లేదు, పిల్ల అసలు బేబత్సహ, కొడుకు అసలు పట్టుకోలేము. ఇదంతా ఆడు వచ్చి చూశాడు అనుకో, ఆడు చర్చికి రాడు. ఈ తిప్పలు రాకుండా ఏం చేస్తాడంటే, మీరు ఒక SMS పెట్టండి, నేనే వస్తాను. ఆహా, ఎంత వైరాగ్యం కాదు, జాగ్రత్త. ఆ కొడుకు ఎవడో రకరకాలతో కూర్చొని ఇంటి దగ్గర ఏదో చేస్తున్నాడు, పిచ్చి పిచ్చి పనులని. ఆడు వాలకం వేరు, ఆ టీషర్ట్ వేరు, జుట్టు వేరు, కట్టిన తాడు వేరు, వేసిన ముడి వేరు, ఆడు వ్యవహారం వేరు. ఆ జూతి ఎవడు చర్చికి రాడు. శనివారం రాత్రి నుంచి కాళ్ళు పెట్టుకొని గడ్డ పట్టుకొని బతి వెళ్తే ఆదివారం కొంచెం వెనక దూకొని వస్తున్నాడు. ఇవన్నీ నిజాలు సార్, పాస్టర్ గారుల బాధలు ఇవి. నేను చెప్పే అబద్ధాలు దొంగ మాటలు కాదు, పచ్చి నిజాలు చెప్తున్నాను నేను మీకు. మన ఇంటికి ఎవరు వాళ్ళు? మీకు ఆ ఫోన్ కంట్రోల్ రాకపోతే నాకు ఇచ్చేయండి, దేవుని కృపలో. థ్యాంక్స్ చెప్పి మరీ తీసుకుంటా. ఇబ్బంది, నాకు ఫోన్ లోపలికి వెళ్ళి 100 రకాలు చూస్తున్నా, అది ముందు స్విచ్ ఆఫ్ చేస్తే వచ్చుగా కట్టె అవతల బారేస్తాను ఏసు రక్తం నుంచి. హల్లెలూయా. ఈ దమ్ము మనకు ఉండాలా వద్దా చెప్పండి. ఏ కూటం పెట్టిన దమ్ బిర్యానీ తింటాం కాదు, పుట్టినరోజుకి అదే, పెళ్ళికి అదే, జ్ఞాపకార్థ కూటం అదే. కూటం ఏదైనా మెను అదే. అరే ఇప్పుడు చచ్చిపోయిన కూటం రా పాప, ఇప్పుడు ఎందుకురా? వాళ్ళు ఏడ్చి అలిసి ఉన్నారు, రా పెట్టి బిర్యానీ పెట్టి. ఏదో కొంక సబ్జెక్ట్ మటుకు అదే. దమ్ బిర్యానీకి బాత్ చూడో, దమ్కి బాత్ నికలో, ఏసు రక్తమే. అది పాయింట్ నేను అనేది. ఇక్కడ కాదు, పరమగీతాలు 1:7 అయ్యా నీ మందని ఎక్కడ మేపుతున్నావయ్యా, ఏ చోటకి తీసుకెళ్తావయ్యా, నేను జతగాండ్ల మందులో ఉన్నానయ్యా అని ఏడిచిందిగా బిడ్డ. దానికి దేవుడిచ్చిన ఆశ ఏంటి తెలుసా? మందల అడుగుజాడలను బట్టి వెళ్ళు అంటూ కంక్లూజన్ తెలుసా? మంద కాపర్ల గొడవల దగ్గరికి వెళ్ళు. అది పాయింట్ అక్కడ. క్వశ్చన్ ఏంటి? నీ రాకడెప్పుడు? క్వశ్చన్ ఏంటి? ఆ నీడకి, ఏ నీడకి? మధ్యాకాశం నీడకి, శ్రమలని ఎండ నుంచి ఎట్ట తప్పిస్తావు అంటే, రాబోతున్న భయంకర శ్రమకాలంలో కాపాడబడి మధ్యాకాశమైన నీడకి ఎలా వెళ్ళాలి అని అడిగితే, అంత కాస్ట్లీ ప్రశ్నకి దేవుడిచ్చిన ఆన్సర్ తెలుసా? మంద కాపర్ల గొడవల దగ్గరికి వెళ్ళు. అంటే సేవకుల ఇళ్ళ దగ్గరికి వెళ్తే అనండి, సంఘానికి ఏం దొరకాలి తెలుసా? రాకడ సిద్ధపడు దొరకాలి. అది బతుకు దైవజనుడు అంటే, అది దైవజనుడు బతుకు అంటే. అదేమి లేదు, దైవజనుడు ఇంటికి వెళ్తే ఆ పనులు చేసి ఈ పనులు చేస్తే కొంచెం మరి దైవజనులకు పరిచర్లు చేస్తేనే పరిశుద్ధుల పరిచర్లో కొంచెం ఆశీర్వాదం కదండి. కాదని ఎవడన్నాడు? పరిశుద్ధులకు పరిచయం చేస్తే ఆశీర్వాదమే. మేమందరం అట్లాగే ఆశీర్వదించబడ్డాం. ఈ రోజుకి మాకన్నా పెద్ద దైవజనులు వస్తే ఖచ్చితంగా కింద కూర్చొని వాళ్ళకి పరిచయం చేస్తాం, అందులో డౌట్ ఏమీ లేదు, దాన్ని కాదంట్లా. కానీ అదే రాకని సిద్ధపరుస్తుంది కదా, అది ఆశీర్వాదమే. కానీ ఒక వ్యక్తిని మహిమ సిద్ధపరిచేది ఒక పాయింటేనా? నీ బ్రతుకు, నీ సాక్ష్యం. మంద కాపుర్ల గుడారాల దగ్గరికి వాళ్ళు వస్తే ఏం చూస్తారు? పొద్దున్న 7 దాకా మంచం మీద పడుకొని పొరులుతున్న అయ్యగారిని చూస్తాడా? పొద్దునే పాపిష్టి పొట్టలో నోట్లో చిన్నోలుతున్న కొడుకుని చూస్తాడా? మేడ మీదకి వెళ్ళిపోయి సీక్రెట్గా మాట్లాడుతున్న కూతురుని చూస్తాడా? టీవీ పెట్టుకొని మునిగిపోయిన అమ్మను చూస్తాడా? మన సంఘ బిడ్డలు ఏ సమయములోనైనా మన ఇంటికి రాగలిగిన పాటి సాక్ష్యం కూడా లేకపోతే ఎందుకు సార్ మాట్లాడేది? మనం వేస్ట్ కదా. అది ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలని. బిడ్డలు నువ్వు తండ్రివే, అపాయింట్మెంట్ అంటే పాపిష్టి మాటలు మాట్లాడతావు. ఏనా అపాయింట్మెంట్ ఏంటి?
కొంతమంది పాస్టర్కి ఎలా అంటే వీళ్ళు సంఘంలో ఒకరు విశ్వాసాలు కచ్చ 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 వణికిపోవాలా? ఎందుకు? నువ్వు పోలీసు వాడు, వాళ్ళు దొంగోళ్ళ? వాళ్ళు బిడ్డలు, నువ్వు తండ్రివయ్యా, నేను చూస్తే వాళ్ళకి సంతోషం కలగాలి. ఆరోని కంటే మోషన్ చూడగానే ఏమనిపించిందని హృదయంలో? నేను చూస్తే వాళ్ళకి సంతోషం కలగాలి. అమ్మో మా తండ్రి, అమ్మో మా దైవజనుడు, అమ్మో మా నాన్న అన్న ఆరాటం, ప్రేమ, అనుబంధం కలగాలి. నేను చూడగానే అయ్యో బాబాయ్, అసలు ఆ రిలేషన్ హెల్తీ రిలేషన్ కాదు అసలు. మరి అడ్డగోలు వరుసలు పెట్టుకొని మేము పూసేసుకోమని చెప్పట్లా నేను. కానీ దైవీకమైన ప్రేమ వారి హృదయాల్లో ఒక తెప్పరలు చేసి ఆనందాన్ని కలగజేయాలి కదా. నేను చూడగానే వాళ్ళకి సంతోషం కలుగుతుందా, ఆందోళన కలుగుతుందా? నువ్వేం రకమరా బాబు, నాకు అర్థం అవ్వదు. రేపొద్దున నేను వెళ్ళిపోతాను అంటే పౌలు మెడ మీద పడి ఏడ్చారంట విశ్వాసం. నేను మరునాడు వెళ్ళనై ఉండాలి అన్న మాటకి మీద పడి ఏడుస్తున్నారంట. కొన్ని రోజులు ఉండయ్యా, ప్రభు చిత్తమైతే అనుకూల సమయం ప్రాప్తిస్తే మరలా వస్తానని చిన్న బిడ్డల్ని బుజ్జగించినట్టు అంత పెద్ద పెద్ద సంఘస్థలను బుజ్జగించి బయలుదేరాడు పౌలు గారు. దాట్ వాస్ ద హెల్తీ రిలేషన్ బిట్వీన్ పాల్ అండ్ హిస్ చర్చ్. నువ్వు అక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, చుట్టూ 10 మంది అడావుడి, వాళ్ళకి నల్ల బట్టలు, టక 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 స్టేజ్ మీదకి వచ్చేస్తారు వాళ్ళు. నిన్ను క్యాకేసింది, నిన్ను వచ్చేది వాళ్ళు. మళ్ళీ దానికి రెఫరెన్స్ ఏంటంటే యేసును ఆయన శిష్యులను పిలవబడిరి. ఇదే ఈ బ్యాచ్ అందరికి వాళ్ళ మనిషికి 25,000 అంట. ఈ రోజుల్లో 25,000కి ఎవరు చేస్తాడండి? భలేవాడివి. ఆడి తినే 75,000. అటు 2 ఇడ్లీలు పెడుతురుకుంటాడు. ఎట్టుంటాడండి వాడు. అటు తినేది ఏంది? తోటకూర వడలో చిచ్చి ఎడం చేత కూడా టచ్ చేయడాడు. వాడి పదార్థములని జీవరాశులే, ఈడి ధనరాశులన్నీ కరగాల్సిందే. నేను ఆ పాయింట్ సంతోషం పడలేదు. దాచిన డబ్బు కొంత కరుగుద్ది, పెట్టు 10 మంది పెట్టు. ఆడికి వైరాగ్యం ఉపదేశం చేసి 2 ఇడ్లీలు పెడుతూ ఉంటాడు. తెల్లారి బట్టి డ్యూటీ మారుతాడు. ఆడిని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటాడు. ఆడికి మంచి ఫోన్ కొనియాలా, దాంట్లో బ్యాలెన్స్ తరగకుండా చూసుకోవాలి. ఆడికి మంచి డ్రెస్ కొనాలి, మంచి షూ కొనాలి, మంచి ఆహారం పెట్టాలి. ఈడు ఏ హోటల్లో తీసుకుంటాడో, వీడు సూట్ రూమ్ తీసుకుంటే మామూలు రూమ్లో తీయాలి కనీసం. సేమ్ హోటల్ ఉండాలి. వీళ్ళు వేరే హోటల్లో ఉంటే ఉపయోగం ఉంది. ఈ రూమ్ పక్క రూమ్లో బుక్ చేయొద్దు వాళ్ళకి. ఆ కన్వీనర్ వచ్చి అన్నం పెడదామన్న ముందు ఈడు తీసుకుంటాడు బ్యాగు. లేవనంటే నేను నీకేమి అంటాడు. ఇక మనం ఏం చేస్తగలేదు. నా మీద పడి ఎడుతారు ఏంటండి. యేసు ప్రభు దగ్గర యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుందో తెలుసా? ఒక కుష్ఠోడికి వచ్చి ఆయన ముట్టుకోబుద్ధి అయింది, ఒక రక్తస్రావాన్ని ముట్టుకోబుద్ధి అయిందండి. వాళ్ళు ఊర్లో కనబడితే రాళ్ళతో కూడా చంపుతారు లేదా? వాళ్ళని ఊర్లోకి వస్తే చంపేస్తారు అన్న భయం ఉంది, కానీ యేసు ప్రభు ఏమన్నా అంటాడనే భయం లేదు వాళ్ళకి. ఆయన ఏమన్నాడు అనే ధైర్యం. అది కట్టుకున్న భర్త కనబడి రాళ్ళతో కూడా చంపుతాడు, అంత మూమెంట్ అక్కడ. కానీ ప్రభు అయితే ఏమనలే. ఎంత ధైర్యం అండి. కుష్ఠోడు పొద్దున్న నేను ప్రార్థన చేసుకొని రాత్రి అంతా కొండ దిగి వస్తాను ఎదురు వెళ్తాడండి. ఎంత ధైర్యం అండి. ఆ ధైర్యం ఎలాగొచ్చింది? యేసయ్య ప్రేమలోంచి వచ్చింది. కాదనడు, అది అలా విశ్వాసం. కాదనడు, అది రేంజ్ అయింది అక్కడ. ఎవడ కాదన్న ఆయన కాదండ నన్ను చేర్చుకుంటాడు. అయినా లోపల ఏదో చిన్న పనికి మళ్ళీ విషయం, నీకు ఇష్టమైతే అన్నాడు. నాకు ఇష్టమే కొడుకా అని పట్టుకున్నాడు. నువ్వు శుద్ధుడైపో అంటే చాలు, శుద్ధుడైపోయింటే చాలు, చేయి పట్టుకోకర్లా. కానీ ఈ వ్యాధి వల్ల నా భార్యకి నా బిడ్డలకి ఇష్టం లేదు, నీకైనా ఇష్టమా అన్న చిన్న దుఃఖం ఉంది లోపల. ఆ దుఃఖం తీసేయడానికి వ్యాధి ఎప్పుడో పోద్ది, ఒక మాట అంటే పోద్ది. ఆ లోపల నాకు గాయం అని పట్టుకున్నాడు. ఆడు కంగారు పడిపోతున్నాడు. నాకు ఇష్టమేరా. వాడిని శుద్ధిని చేయాలంటే యేసయ్య మాట చాలదా అండి? ఇన్ని సంవత్సరాల గాయాలు మార్పాలనుకున్నాడు యేసయ్య. ఆయన ప్రేమ అది కదా. భార్య బిడ్డలు అందరూ చిచ్చి డాడీ చిచ్చి రావద్దంటే గాయమైపోయి దుఃఖపడి ఏడుస్తున్నాడు. నేను ఇప్పుడు ఎవ్వరికి ఇష్టం లేదయ్యా, నీకైనా ఇష్టమా? దా అని మనం పట్టుకున్నాడు.
ఎన్ని సంవత్సరాలు గాయాలు మానిపోయి ఉంటాయండి. ఎంత ప్రేమ అనిపించి ఉంటాడు, ఎంత సంతోషం కలుగుద్ది. యేసయ్య మాత్రమే చేయగలడు. ఇంత ప్రేమ మనకి ఎవరు చూపలేరు. ఇలాంటి ప్రేమలు అనుభవించే సేవకులు వేయం కదా మనం. మన బిడ్డలు మన దగ్గర ఈ ప్రేమను పొందొద్దా? మరి వాళ్ళకేంటి ఆంక్షలు? నేను ఒక మాట మీకు మనవి చేస్తాను. మన విశ్వాసులు మన గుడారానికి వస్తే మన విధానాలు చూసి వాళ్ళకున్న విశ్వాసం పోతుందా, వాళ్ళు ఎవరు నేర్చుకుంటారా? కాబట్టి మనం స్టేజ్ని కాదు, ఫుల్పిట్ని కాదు, ఫ్యామిలీని సెట్ చూసుకొని వస్తున్నాం. సమాధానం అర్థమైందా? ఇంటికి వంద కాపలు గొడవ దగ్గరికి వెళ్ళు, నీకు ఎందుకు ఇది టెన్షన్లో వెళ్ళి గొడవకి వెళ్ళి పాస్ గారు ఇంటికి వెళ్ళు, నీకు అనుభవం వచ్చేస్తే అన్నాడు దేవుడు. అమ్మో ఇట్లా నేను ఇక ముగిస్తూ ఒక మాట అంటాను. నోవహు గుడారానికి వెళ్దాం అనండి. ఏం కనపడుతుంది అక్కడ? ఏది జలప్రళయం ఓడగట్టే టైంలో చెప్తున్నా నేను. ఏం కనపడుతుంది తెలుసా? ఎనమండుగురు ఒకే దర్శనంతో పనిచేస్తున్నారు అనండి. అనండి, ఎనమండుగురు ఒకే దర్శనం. ఇందులో భార్యకి దర్శనం ఉందా? పిల్లలు స్వరం విన్నారా? నోవహు ఒక్కడితో దేవుడు మాట్లాడాడు. ఆయన దర్శనమే మా దర్శనం అనుకున్నారు. ఆయనకు చెప్తే మాకు చెప్పినట్టే అనుకున్నారు. ఆయన పనే మా. ఈరోజు చాలామంది పాస్టర్లు ఏమన్నా తెలుసా, వాళ్ళు ఉద్యోగాలు చేస్తా దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు వెళ్ళావు, నన్ను పిలిస్తే నేను వస్తాను. నోవహు ఇంట్లో అయితే కోడళ్ళకు కూడా చెప్పినట్టే నోవహు చెప్తే, కానీ మన ఇంట్లో అయితే భార్యకు కూడా చెప్పినట్టు కాదా? ఇప్పుడు ఎంత సూపర్ ఫ్యామిలీ తయారైందిరా మీకు. దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు వెళ్ళు, నన్ను పిలిస్తే నేను వస్తా. నిన్ను డబ్బులే పిలుతున్నాయమ్మా, నిన్ను డబ్బులే పిలుతున్నాయా? దేవుడు పిలుతలేదా? ఎలీషా ఏమన్నాడండి? ఎలీషాకి దర్శనం ఉందా? ఎలీషాకి స్వరం ఉందా? ఎప్పుడు పిలుపు వచ్చిందా? వెనకాల నుంచి వెళ్ళి గుడ్డట్టు వేసాడు మీద. ఎవరు? ఏలియా. ఏంటి సార్ ఉతికి పట్టమంటారా అన్నాడా ఇల్లు? డ్రై క్లీనింగ్ ఏమంటారు సార్? నాకు ఎలీషా మీద ఒక ప్రసంగం చేశాను, నాకు బాగా గుర్తు, చాలా ఇష్టం నాకు అది. అది మీకు ఉపయోగపడుతుంది, సేవకులు మనసులో పెట్టుకోండి. అతడు వ్యవసాయం చేస్తున్నాడు. పోన్లే 12-13 వ్యవసాయం ఒక రైతు కదా. కానీ సేవ ఏంటో, సేవ నియామకం ఏంటో, సేవ పిలుపేంటో ఇవన్నీ క్షుణ్ణంగా ఎరిగిన విశ్వాసి. ఈ దుప్పటి ఇట్లా వేస్తే దాని అర్థం ఏంటో తెలిసిపోయింది ఆయనకి. ఏంటి సార్ మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా, ఇంటికి రమ్మన్నారు అంటలా పరిగెత్తుకొచ్చి ఒక్కసారి మమ్మీని డాడీ ముద్దు పెట్టుకొచ్చేస్తాను అన్నాడు. ఒక దుప్పట వేస్తే అంతే. నా బాధ ఏంటంటే పొద్దుగుల మనేగాలు తెచ్చేవాడికే తెలివితేటలు రావట్లేదు, చాలామందికి అర్థమే సత్తలా. కానీ సంఘముల విశ్వాస బిడ్డలు కొందరు మన దగ్గర ఉన్న పరిచారకుల కన్నా బెటర్గా ఉన్నారు. వాళ్ళ మీద దుప్పటి పడాలి కానీ నెక్స్ట్ డే వాళ్ళు సేవకులు అయిపోతారు. అలాంటి పాకానికి వచ్చిన చర్చిలో ఉన్నారు. నాకు ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే ఎలీషా లాంటి విశ్వాసులు, వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ అవగాహన ఉంది. ఓహో ఈ దుప్పటి అంటే సేవకు రావాలి. ఒక్క క్వశ్చన్ ఏళ్ళని కానీ పోయి ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీని అడిగాడా? మర్యాద కంటే చెప్పాడు మమ్మీ డాడీని ముద్దు పెట్టుకొస్తాను, కానీ ఆ కూటమేం లేదు అక్కడ. ఎద్దులు నరికేసి నాగాలు చీల్చేసి వంట చేసి ఊరందరికి పంచిపెట్టి వచ్చాడు. చాలామంది సేవకు రమ్మంటే ఏడిచి ఎవడో చచ్చిపోయినట్టు వస్తారు. వెళ్ళిపోతున్నాను అయ్యా, సేవకి వెళ్ళిపోతున్నాను బావా. ఎలీషా విందు చేసి అందరికి భోజనాలు పెట్టొచ్చాడు. ఒక ఫంక్షన్ చేసి రావాలి సార్ సేవకి, అంత సంతోషపడాలి సేవ అంటే. ఇంక మరి ఇన్నాళ్ళుగా లేదా, ఇంక శిలువ మీద పడిపోయిందయ్యా. నీకు ఏమర్థమైంది సేవ అంటే? దేవదూతలకును లేని, అది కదా సేవ అంటే. ఎంత భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ. నాకు ఇష్టమైన పదం అది. బాష్పశిరులలోన మురిసి బాధలను భరించు సేవ,
బాష్పశిరులట. కన్నీరు అనేది సంపదగా పోల్చాడండి. డబ్బులు లెక్కెట్టుకొని మురిసిపోతాం కాదు, తలుపులు వేసుకొని అన్ని లెక్కలు వేసుకొని రిబ్బర్ బ్యాండ్లు పెట్టుకొని కట్టలు కట్టుకొని హల్లెలూయా. కన్నీటి అనుభవాలను బట్టి మురిసిపోయారంటండి. మధుర 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 సేవా యేసు ప్రభు సేవా, మధుర మధుర హల్లెలూయా. ఏమంత మధురంగా లేదులే అన్న, చాలా కష్టాలు ఉన్నాయి. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా. నెక్స్ట్, సిలువ నిందలను భరించి శిరము వంచి మోరియు సేవా. నిందలు భరించి హల్లెలూయా అని నిందలు వచ్చినప్పుడు, వాగ్దానం వచ్చినప్పుడు, కవర్ వచ్చినప్పుడు ఎవడని చెప్తాడు స్తోత్రం. నిందలు వచ్చినప్పుడు సిలువ నిందలను భరించి శిరము వంచి మోరియు సేవా. ఇవాళ నేను క్రీస్తు నిమిత్తమే నిందించబడే ఒక అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు. ఇతను నిత్యంలో నాకు 10 మార్కులు పడతాయి అని ఆనందపడే క్వాలిటీ అండి సేవ అంటే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఓ పాస్టమ్మ గారంట అభిషేకించి ఈ వారం అంతా ప్రార్థన చేసిందంట. వారం అంతా ప్రార్థన చేస్తే ఆ నెక్స్ట్ వారం వాళ్ళ అత్తగారు వచ్చిందంట. వారం అంతా అభిషేకించండి ఏమొచ్చింది ఏందిరా, ఎందుకంటే ఆమె చాలా కోపిస్తుందంట. ఇక అయినా సరే జాగ్రత్త పడి, నేను ఇంతకాలం ప్రార్థనలో ఉన్నాను అనుకోకుండా అత్తమ్మకి ఏ కష్టం కలగకూడదని అన్నీ కావాల్సిన ఏర్పాట్లు చేసి చాలా ముందే ఆమె అడగకుండా అన్నీ చేస్తున్నా సరే ఏదో ఒక తిట్టేస్తుందంట. మనిషి ఎంత భయభక్తులు కలిగి ఎంత శ్రద్ధగా చేస్తున్నా తిడతానే ఉందంట. రోజు చెవులు రక్తం వచ్చి అంత తిడుతుంది ఆ మనిషి. 3 రోజులు తిట్లు పడి 4 రోజులు మోకాలు వేసిందండి. ప్రభా ఊరికన్నా నువ్వు ఊరుకున్నావు కదా, అనవసరంగా ప్రార్థన చేశాను, నువ్వు ఎట్టు చేసావేందయ్యా అంటే, ఏసై అన్నాడు నువ్వేం అడిగావో నీకు అదే ఇచ్చాను బిడ్డ అన్నాడు. నేను అభిషేకం అడిగాను, నువ్వు తిట్లు ఇచ్చావంటే మరి అదే. నీతిమంతులను గద్దించడు నాకు అంటే ఈ ఛానల్లో ఉంటుంది అనుకోలేదు నేను. లేకపోతే దేవుడు కన్ఫర్మ్ చేశాడుగా, నేను ఇచ్చే అభిషేకం ఎట్లా ఉంటుంది బిడ్డ, ఓర్చుకో, దీని తర్వాత ఉంటుంది ఏం చేయని దేవుడు చెప్తే వెళ్ళిపోయి సంతోషంగా ఆమె తిడుతున్నా ముఖం మార్చుకోవట్లేదంట. పర్లేదులేండి మీరు పెద్దవారు, మీరు తిడితే ఆశీర్వాదం అని పని చేస్తుందంట. ఒక్క రోజులో అత్తకు మార్పంచి వచ్చేసింది. దగ్గర తీసుకొని గట్టిగా ఏడిచి నేను చాలా బాధ పెట్టాను బిడ్డ, నన్ను క్షమించు అందండి. అమ్మో అత్తమ్మ అదేంటమ్మా మిమ్మల్ని క్షమించడం ఏంటి, మీరు ఇంకా తిట్టను. ఎందుకు తిట్టమన్నావేంటి, తిడితే అభిషేకం అన్నా. వాస్తవమా కాదు చెప్పండి. కాబట్టి నేను చేసే మనం ఏంటంటే దేవుని బిడ్డలారా, మన ఇంటికి వస్తే విశ్వాసులు ఏం చూస్తారు, టీవీలో సినిమాలు చూసుకోవటం, చెత్త మాటలు మాట్లాడుకోవటం, ఎవడెవడో ఇంట్లో కూర్చొని ఉండటం, ఈ దరిద్రం అంతా చూస్తే వీళ్ళ కోసమా మేము ఏడ్చేది రోజు చేతులు ఎత్తి అనుకోరు విశ్వాసులు, వీళ్ళు మాకు మాదిరి అనుకోరా? కెన్ యూ బిలీవ్? నో, ఓన్లీ ఇన్ ద అపాయింటెడ్ టైమ్స్. అది అబ్రహాం గుడానికి వెళ్తే ఏం కనపడుద్ది? ఒక సైన్యముని తయారు చేయుచున్న దర్శనం కనపడుద్ది. ఎలీషా ఇంటికి వెళ్తే ఏం కనపడుద్ది? ఇరుకులో ఇంతమంది పరిచర్యటం కనపడుతుంది. పరిశుద్ధుల గుడారాలు మన కళ్ళ ముందు ఉన్నాయా లేవా చెప్పండి? ఆమేన్, ఆమేన్. కనుక నేను ఎక్కువ మాట్లాడడం కాదు, ఒకే నా బాధ అంతా, నన్ను చూసి నేను చేసినట్లు చెయ్యి అని చెప్పే సామర్థ్యం మనకు ఉండాలా వద్దా? ఆ సాక్ష్యం మనం సంపాదించాలా వద్దా? నేనంటా దానికోసం అవసరం కొంత బ్రేక్ తీసుకుందామండి, ఇబ్బంది లేదు. మన భార్య బిడ్డలతో మాట్లాడదాం, మన భర్తతో మాట్లాడదాం, పిల్లలతో మాట్లాడదాం. దేవుని పిలుపుది, దేవుని ఏర్పాటు, దేవుని పనిది, మన మీద ఉన్న బాధ్యత, మనం ఉండాల్సిన మాదిరికరమైన జీవితం ఇది.
నోవహు కుటుంబాలు అందరూ ఒక్క దర్శనం కోసం ప్రయాసపడే గృహంగా మందుందా? అపోస్తలుల కాలంలో విశ్వాసులు సేవకులకు ఇల్లులు ఎలా అప్పగించేవారు తెలుసా? కొర్నేలి దర్శనం ద్వారా సీమోను పేతుర్ని పిలిపించుకోవడానికి యొప్పేకి మనుషులను పంపాడు కదా. యొప్పే ఎవరున్నారు? పేతురు. ఎవరింట్లో ఉన్నారు? సీమోను అనే చర్మకారుని ఇంట్లో. అది ఎవరిల్లు? సీమోన్ది, పేతురుది కాదు. పేతురుని ఒక ఆత్మీయ తండ్రిగా దైవజనుడికి ఇంట్లో పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. అయితే నలుగురు మనుషులు ఎంతమందో వచ్చారు. ఎవరు మనుషులు? కొర్నేలి మనుషులు. రాగానే దేవుడు ఏం చెప్పాడు? నేనే పంపించినాను, భేదమే లేకుండా వారితో వెళ్ళన్నాడు. అప్పుడు పేతురు మిద్దె దిగి కిందకు వచ్చి ఏమన్నా తెలుసా? వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చాను ఉంటుంది. ఒకరోజు నాతో దేవుడు మాట అంత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే పేతురు ఆతిథ్యం ఇవ్వడానికి పేతురులు కాదు కదా, అది పేతురు వాళ్ళు విశ్వాసులు ఇల్లు. మీరంటే మా సంఘ కాపురి దైవజనులు ఏదో ఇంట్లో ఉన్నారు, ఎవరు పడతాను తీసుకొచ్చి భోజనం పెడితే కూతుంది అని అంటే ఏమైపోవాలి పేతురు? మీరు ఆలోచించండి, అంతే కదా. కలిసి ఒక మాట చెప్పాలి కదా పాస్టర్ గారు. మీరు ఎవరి మనతో తీసుకొచ్చి వడ్డించి నేను టేబుల్ మీద పెట్టి వెళ్తే మేము డ్యూటీ నుంచి భోజనం చేద్దాం, మేము అందరూ పెట్టేస్తారా? అదేంటి పాస్టర్ గారు తప్పు కదా అనే మాట అనే పరిస్థితి పేతురు చేయగలరా? అంటే నేను నమ్ముతున్నాను పేతుర్ని ఒక గెస్ట్ లాగా ఇంట్లో పెట్టలేదు వాళ్ళు. యు గాట్ మై పాయింట్? పేతురు ఒక గెస్ట్లా పెట్టలా. అయ్యా మీరు మా తండ్రి, ఇల్లు మీది, మీరు మమ్మల్ని అడగటం ఏంటయ్యా? అయ్యా ఇది మీది, మేము బిడ్డలం. అంతగా అప్పగించుకున్న బిడ్డలు ఉన్నారు కాబట్టి సేవకులు అంత స్వేచ్ఛగా సేవలో కదలాడగలిగారు. లేకపోతే ఫోన్లు లేని కాలంలో వాళ్ళు డ్యూటీలు వచ్చేదాకా ఉండి నాన్న అన్నం పెట్టమంటావు అని అడిగి ఉంటారా? సేవ ఆ రోజున ఆటంకాలు లేకుండా సాగిందంటే అంతగా అప్పగించుకునే బిడ్డలు, సొంత తండ్రి బిడ్డలు అంటే ఆరోగ్యకరమైన సంబంధం సంఘ కాపరికి విశ్వాసాలకు మధ్య ఉండేది. నీ ఇంటికి వస్తే విశ్వాసులు ఏం చూస్తారనేది నా ప్రశ్న. పొద్దునుంచి అది నా గొడవ. ప్రసంగాలకే పరిమితి పోదామా? స్టేజీ మీదే చెలరేగిపోదామా? చాలామంది పాస్టర్లు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండదండి. మీరు నమ్ముతారా? పాస్టర్స్ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు. ఎవడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు పాస్టర్ గారు బయటికి వెళ్తాడు ప్రసంగానికి ఎక్కడికో, మరి ఫ్యామిలీ ఒక పీజీలో ఉన్నట్టే, హోటల్లో ఉన్నట్టే, హాస్టల్లో ఉన్నట్టు ఎవడ కూర్చుంటే తినేసి వెళ్ళిపోతామే. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా నలుగురు కలిసి కూర్చునే పరిస్థితి ఉండదు. అది కొంప హాస్టల్ అండి. ఎక్కడ ఉన్నాడు అసలు? నలుగురు కూర్చొని పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేసుకుని అప్పుడు భోజనం చేయాలి కదా. అసలు ఆ వాతావరణమైన కొంపలు, పాస్టర్ల కొంపలే బోర్డు ఉన్నాయి. ఏం చూస్తారు విశ్వాసం ఇంటికి వస్తే? సాక్ష్యం ఏంటి? నాకైతే టెన్షన్ లేదు. సంఘంలో ఎవరైనా కొంచెం భార్య భర్తలు తేడా పడకుంటే, మానస్పర్ధలు ఉంటాం, సరిగ్గా మాట్లాడకుండా కనపడితే, కొంచెం అటు ఇటుగా ఇటు ఎడమొహం పెడమొహం కనపడితే మేము వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటే. మీరు అర్జెంటుగా బట్టలు చదువుకుని వచ్చి ఫైతంలో ఉండడం 2 రోజులు. పర్లేదు కాదు, నువ్వు రా, ఎక్కడి నుంచి డ్యూటీకి వెళ్ళి మేము క్యారేజ్ కడతాం, అవసరం ఇది వెళ్ళా, నువ్వు కూర్చో. ఒక నట్టగా సెట్ చేసాం. యవనస్తులు కొత్తగా పెళ్ళైన కొత్తగా అసలు మాట్లాడితే చెరుకు గదిలో ఫోన్ చేస్తున్నారు మాకు. డబుల్ బెడ్రూమ్ కొంప మీకు ఎందుకు ఇచ్చామరా అనిపించింది. ఈ పిల్ల ఈ గదిలో తలుపేసుకోండి, ఆ పిల్ల ఆ గదిలో తలుపేసుకోండి. అయ్యా అసలు ఆ పిల్ల మాట ఏంటో లోపడతలేదు అని ఈడు ఫోన్ చేస్తే అసలు ప్రేమ కలిసి ఉంటే కదా మార్పుడు నాకు. ఈ గదిలో ఆడి కౌన్సిలింగ్, ఏమో కౌన్సిల్ ఇట్లా కాదని మీ ఇద్దరు బట్టలు చదువుకొని రండి తెచ్చి మా ఇంట్లో పెట్టాం. చెరుకు గది ఎందుకు ఇస్తాం మేమంతా అమ్మాయికిరం. ఒక గదిలో నేను ఉండనన్నాడు, నేను చర్చిలో పోతా అన్నాడు. ఈ బగులు ఉండాడా? నేను చర్చిలో పడుకుంటా అన్నాడు. ఈ బగులుద్ది నీకు వెళ్ళు. ఆడికి వారం రోజులు వాళ్ళు రోజు కనిపెడతాను. మేము క్లాస్ తీసుకుంటామేమో, కూర్చోబెట్టిద్దరు కౌన్సిలింగ్, ఈడి కంప్లీట్ లీడ్ చెప్తాం, ఏమో చూద్దాం. మేమేం తీసుకుంటా. పొద్దున్న స్వాతంత్ర ప్రార్థనకి వెళ్ళాలి, మాతో పాటు టిఫిన్ చేయాలి, మాతో పాటు లంచ్ చేయాలి, మాతో పాటు ఫ్యామిలీ పిల్లలు కూర్చోాలి, డిన్నర్ చేయాలి, మళ్ళీ పడుకోవాలి. 3 రోజులు చూసి ఎందుకు పిలిచారు సార్ మమ్మల్ని అన్నాడు. నువ్వెందుకు అనుకున్నావు? మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతాను అనుకున్నాం మేము అన్నాడు. మీరిద్దరు మాట్లాడుకున్నారు కదరా, మేము ఎందుకు మాట్లాడాలి అంటే అమ్మా మీరు చాలా మోసం అన్నాడు.
మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదని తీసుకువచ్చా. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు కలిసే వచ్చారండి నా దగ్గరికి. అమ్మ చాలా ప్రాక్టీస్ అండి. లేదురా మాకు రెగ్యులర్ ప్రాక్టీస్ ఇది. ఎవడు తేడా ఉన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా పాకం పూర్తి అవ్వలేదు, వండుకున్న రోజులు. ఆదివారం దాకా ఉంచి ఆదివారం సంఘంలో ఇద్దరు ఆరాధనలో భయంకరంగా ఏడిచి పశ్చాత్తపడి సరి చేసుకొని ఒకరినొకరు క్షమించుకొని, వాళ్ళకి మేము ఎంతమంది ఉన్నామని కూడా చూసుకుంటా, ఒకరినొకరు క్షమించటమే సరిపోతుంది. సైలెంట్గా అరే ఆడి బ్యాగులు ఇచ్చి చేరా అన్నాను. ఏంటన్నాడు వెళ్ళిపోయాక. మిమ్మల్ని ఇద్దరిని సమాధానపరచడం, సమైక్యపరచడం మా యాజకులంగా మా బాధ్యత. అది మీరిద్దరు ఒకటైతే మా పని ఏముంది? వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో ప్రశాంతంగా. శుభ్రంగా ఇద్దరు పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేశపాత్రి పనుల్లోనే ఒక పాస్టర్ గారి విశ్వాసం అని తెచ్చుకొచ్చాడు అని గుర్తుపడి అందరినీ గుర్తుపడడం కదా తెలుసు. ఏంటి ప్రెస్ ఎలా వచ్చేవాడు? వినోద్ కుమార్ చర్చి మెంబరు. ఏంటి ఎలా వచ్చేవాడు? ఏమి లేదు సార్ అన్నాడు. ఏమైంది అన్నాను. మా పాస్టర్ గారికి మాకు కుదరట్లేదు అన్నాడు. మాట్లాడేవా నీ బాధ అంటే చెప్పండి. ఇంకా అనవసరం అండి, నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నేను చెప్పనా అన్నాడు. అక్కర్లేదు అన్నాడు చాలా సీరియస్గా. అంటాం అలిచలేదు. నేను అట్లా అంటున్నా, ఫోన్ తీసి ఆయన ఫోన్ చేసి పాస్టర్ గారు అన్నాడు ఆయన. దేవుడు వచ్చాడు మా దగ్గరికి, ఏంటి సంగతాను? మరి ఏమిటండి సారీ అండి అన్నాడు ఆయన. వస్తున్నావు ఉన్నారు ఇంటి దగ్గర. అవునా? వీడికి అసలు ఇష్టం లేదు. నేను వద్దనుకోవద్దు, మీరు నాకు తీసుకెళ్తున్నాడు. ఫోన్లే నా కోసం, నా మీద గౌరవం తెచ్చావు కదా, ఒకసారి మాట్లాడదాం, 5 నిమిషాలు సమాధానకర్తగా ట్రై చేద్దాం. ఏం అక్కర్లేదో, 5 నిమిషాలు నా కోసం రా, సర్లే పోదండి అని మంచి బీపీకి పోయి వచ్చాడు. కూర్చున్నాడు. వెళ్ళిన తర్వాత కారు దిగాను, నేను డ్రైవ్ తీసుకెళ్ళాను. ఆయన రాగానే గుమ్మలు ఒకలాంటి చిన్న గిల్టీగా ఉంటుంది కదా, మన విశ్వాసం వేరే పాస్టర్కి వెళ్తే ఆయన పెట్టుకు వస్తే, నేను పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ అనగానే ప్రైజ్ లాడయ్యా అన్నాడు. వీడు కూడా తప్పదు కదా మర్యాదకే, ప్రైజ్ లాడ్ అండి అన్నాడు. ఇటు ప్రైజ్ లాడ్ అంటే ఆ పాస్టర్ గారు నిలబడి ఏడుస్తున్నాడు. తిరిగి ప్రైజ్ లాడ్ చెప్పట్లా, కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆయన ఏడవడం చూసి కూడా దగ్గరికి వెళ్ళి చేపెట్టుకున్నాడు. నిజంగా జరిగిందండి. ఈ ఒకరి మీద ఒకరు పడి తెగ ఏడుతున్నారు. మీరు నమ్మండి, వీళ్ళు ఏడుపులో ఉండగా నేను కారేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వెళ్ళలో ఫోన్ చేశారు. ఏంటి సార్ వెళ్ళిపోయారంటే, నా పనే ఉంది ఇంకా. మిమ్మల్ని ఇద్దరిని సమాధానం పరచడం నా డ్యూటీ అండి, అది పూర్తి అయిపోయింది. మీరు నమ్మండి, వాళ్ళిద్దరు కారేసుకు వచ్చారు. ఇలా ఎప్పుడు వచ్చినా మీ ఇద్దరు రండి, ఎవడో ఒకడు రాకండి. ఒక్క నవ్వు కాదు అలా. ఏంటి సార్ ఇంత సింపుల్గా అయిపోయిందండి. నేను అది చెప్పారే, కూర్చొని పాకిస్తాన్ ఇండియానే మాట్లాడుకుంటున్నాయి. మీకు ఏమైందిరా ఆయన తండ్రి కొడుకులు, మీరు ఎందుకు మాట్లాడుకోకూడదు? మీరు కనబడగానే ఒకరి మీద ఒకరు పడి ఏడ్చి అంత ప్రేమ ఉంది మీ లోపల. అంత ప్రేమ ఎట్టిపోతున్నారా మీరు? కసేపుతో మాట తేడా వచ్చింది లోపల. ఇన్ని సంవత్సరాల అనురాగం ప్రేమ పోద్దా? ఎటు పోతుంది? నేను చెప్పాను, నీళ్ళ బావిలో పూడిక తీస్తే మళ్ళీ జలం వస్తుందిరా. అది మంచి బాయే, చిన్న పూడిక. సరైన కూలీని ఒక్కని పెడితే 1 గంటలో లాగేస్తాను పూడికి మొత్తం. నేను ఆ కూలీని పూడికి తీస్తా, మళ్ళీ మీ జలం మీకు సొంతం. నా కూలి ఆల్రెడీ గిట్టుబాటు అయిపోయింది, మార్కులు పడిపోయి వెళ్ళిపోతానని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠాలు రెండే. ఒకటి, మనం గతాన్ని బట్టి సాతాను బలహీనపరుస్తున్నాడు, వర్తమానాన్ని బట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనల్ని ప్రేమతో గానుగ సాట్ నుండి గిలాదు కొండ మీదకి ఎక్కించి మనల్ని వాడుకొనబోతున్నాడు. ఆమేన్. రెండవ మాట, వాడబడుతున్న మనం సంఘానికి మాదిరిగా ఉండాలి, పరిచారకులకి మాదిరిగా ఉండాలి. నన్ను చూసి నేను చేసినట్లు చేయండి అని చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. మన గుడారాలు, మన ఇండ్లు, మన కుటుంబాలు మాదిరికరంగా ఉండాలి. మన విలాసవంతమైన జీవితం, అడ్డగోలు తిండి, చెత్త మాటలు, లోక సంబంధమైన స్నేహాలు, ఇలాంటి వాటితో మన ఇల్లు నిండి ఉంటే మన సంఘం పాడైపోద్ది. మన బిడ్డలు దారి తప్పి ఉంటే మన సంఘం పాడైపోద్ది. కాబట్టి మన కుటుంబాన్ని సరిచేసుకుందాం, మన సాక్ష్యాన్ని నిలబెట్టుకుందాం. సంఘం ఎప్పుడు వచ్చి చూసినా మన ఇల్లు కూడా ఇలా ఉండాలి అనిపించేట్టుగా మనం బతుకుదాం. తద్వారా మన సాక్ష్యం ద్వారా, మన మాదిరికరమైన ప్రవర్తన ద్వారా మన బిడ్డల్ని రాకడకు సిద్ధపరిచే వాళ్ళు అవుతాం.
ఈ కృప, ఈ స్థాయి దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దామా? అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేదంటే